ప్రతి వాడిలో ప్రతి జీవిలో అమ్మ యొక్క చైతన్యం ఉన్నది అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. సర్వ చైతన్య రూపాంతం. ఒక ఆయన ప్రశ్న చేసినాడు, అన్ని జీవుల్లో ఉన్న చైతన్యం అమ్మ చైతన్యం అయినప్పుడు అందరూ మంచి వాళ్ళుగానే ఉండాలి కదా, మరి దుర్మార్గులు ఎట్లా తయారవుతున్నారు? వాస్తవమే, ప్రశ్న బాగానే ఉంది, కొంచెం ఆలోచించాల్సిందే. సమస్తమైన జీవుల్లో ఈశ్వరుడి యొక్క చైతన్యం ఉన్నది అనే భావన ఉన్నప్పుడు వాడు తప్పెట్లా చేస్తాడు? నాలో ఈశ్వరుడు ఉన్నాడు, ఈశ్వరుడికి నాకు తేడా లేదు. శాస్త్రం ఒక మాట చెప్పింది, ఆత్మా వై పుత్రడాభాసి సజీవ శరదశతం అంగాదంగా సంభవసి హృదయాదధిజాయసే. తండ్రికి పుత్రుడికి తేడా లేదు అన్నది శాస్త్రం. అలాగే పరమాత్మకి జీవుడికి తేడా లేదు అంటుంది శాస్త్రం. ఉపాధి వచ్చింది అనేకమైనటువంటి కర్మ వశంగా. చైతన్యం, పరమాత్మ యొక్క చైతన్యం అనేటువంటి భావన ఉన్నప్పుడు వాడికి ఉపాధితో సంబంధమే లేదు. కాబట్టి వాడి కర్మ కూడా పరమాత్మకు అనుగుణమైనటువంటి కర్మగానే ఉంటుంది. ఆ చైతన్య భావన లేనివాడు మాత్రమే దుర్మార్గమైనటువంటి పాపకర్మలు చేస్తూ ఉన్నాడు. ఒక ఉదాహరణ ఆలోచించండి. దీపపు వెలుగులో ఒకడు జూదం ఆడుతూ ఉన్నాడు. అదే దీపపు వెలుగులో ఒకడు రామాయణం పారాయణం చేస్తూ ఉన్నాడు. అదే దీపపు వెలుగులో ఒకరు వంట వండుకుంటూ హాయిగా పాటలు వినుకుంటూ ఉన్నారు. ఈ పాటలు వినుకుంటూ ఉన్న వచ్చిన ఆనందం కానీ, రామాయణం చదువుతున్నటువంటి పుణ్య బలం కానీ, ఈ తప్పు పని చేస్తున్నటువంటి ఈ పాపఫలం కానీ దీపంకు ఏమైనా సంబంధం ఉన్నదా? ఆ దీపం గనక లేకుంటే, ఆ వెలుగు గనక లేకుంటే ఈ మూడు పనులు కూడా ఎవడు చేసే అవకాశం లేదు. కాబట్టి సమస్తమైనటువంటి విశ్వాన్ని వెలిగింపజేస్తూ నడిపిస్తూ ఉన్నటువంటి సర్వచైతన్య స్వరూపము జగదంబిక అయినా ఆ శక్తిని ఎవడు ఎట్లా వినియోగించుకుంటున్నాడు అనే దాన్ని బట్టే వాడి యొక్క ఉద్ధరణ ఉంటుంది. ఇంకా బాగా ఆలోచించండి. రాక్షసులు గొప్పవాళ్ళు అయినారు. చరిత్ర, ఏ చరిత్ర చూసినా, రామాయణం చూసినా ఒక రాక్షసుడి కథే. రాక్షసులు ఎట్లా గొప్పవాళ్ళు అయినారు? తపస్సులు చేసినారు. ఎవరి గురించి తపస్సులు చేసినారు? అయితే బ్రహ్మ గురించో, లేకుంటే విష్ణువు గురించో, లేకుంటే శివుడి గురించో, అంతే కదా. మరి వీడు దుర్మార్గుడు అని తెలిసినప్పుడు వాళ్ళు వరాలు ఇవ్వకుంటే సరిపోయేది కదా. పరమాత్మకు తెలియదా? వాళ్ళు దుర్మార్గులని తెలిసిన తర్వాత కూడా వాళ్లకు వరాలు ఇవ్వడం ఎందుకు? ఇచ్చిన తర్వాత అదే రాక్షసుని చంపడానికి ఈయన అనేక అవతారాలు ఎత్తడం ఎందుకు? అంటే కారణం ఏమిటి? అంటే శ్రద్ధానురూపం ఫలహేతుకత్వాత్. చేసిన కర్మకి ఫలితం అనేది ఉంటుంది. నువ్వు ఓ పని చేసినావు, వాడు దుర్మార్గుడా సన్మార్గుడా భగవంతునికి సంబంధం లేదు. బ్యాంకులో డిపాజిట్ చేసేటువంటి డబ్బు ఎట్లా వస్తున్నదనేది క్యాషియర్కు సంబంధం లేదు. వచ్చింది ఆయన అకౌంట్లో డిపాజిట్ చేసినాడు, అడిగినప్పుడు ఇవ్వడం, ఇది మాత్రమే డ్యూటీ, ఆయన కర్మ అది. దాని ఇన్వెస్టిగేషన్, దాని డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది అది వ్యవహారానికి వచ్చినప్పుడు. అట్లాగే పరమాత్మ కూడా వాడు మంచివాడా చెడ్డవాడా, మొక్కాడు, దండం పెట్టాడు, కోరిక కోరుకున్నాడు, వాడికి శక్తి ఇస్తున్నాడు. కానీ ఇచ్చిన శక్తిని ఎవడు ఎట్లా వినియోగించుకుంటున్నాడో దాన్ని బట్టి వ్యవహారం ఉంటుంది. అట్లా అని చెప్పి వీడికి శక్తి ఇచ్చాను కదా, వీడు నా చేత సృష్టింపబడ్డటువంటి విశ్వాన్ని, నన్ను నమ్ముకున్న వాళ్ళను నాశనం చేద్దామనుకుంటే ఆయన ఊరుకోడు. ఇచ్చిన వాడే మళ్ళీ వేరే రూపకంగా వచ్చి, డిపార్ట్మెంట్ వేరువేరుగా ఉంటుంది కదా, లాక్కపోయేవారి డిపార్ట్మెంట్ వేరు, ఇచ్చే డిపార్ట్మెంట్ వేరు. ఇవ్వడమే వాడి యొక్క కర్మను బట్టి మళ్లీ తానే వేరే రూపకంగా వచ్చి వాడి యొక్క సంహారం చేస్తున్నటువంటి కథలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి భగవతి శక్తి మనం విశ్వం యొక్క శ్రేయస్సు కోసం వినియోగిస్తే
అమ్మవారి యొక్క భక్తులుగా, అమ్మకి కొడుకులుగా, అమ్మ యొక్క ఆదరణలో, అమ్మ యొక్క నీడలో, అమ్మ యొక్క చల్లని చూపుల్లో ఎప్పుడూ మనం ఉంటాం. కానీ ఇచ్చిన శక్తిని తన స్వార్థం కోసం నేనే గొప్పవాణ్ణి కావాలి, ఇంకొకడు ఏమైనా పర్వాలేదు, నావాడు బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి అని ఎవడైతే ఆలోచిస్తాడో ఆ ఇచ్చిన శక్తి మళ్ళీ బ్యాటరీ రీఛార్జ్ ఉండదిగా. ఆ శక్తి హీనుడైపోతాడు వాడు. ఎందుకోసం అన్నారు, ప్రతి సన్నివేశానికి పరమాత్మ రాడు. మనందరిలో ఒక్కొక్క శక్తి ఉన్నది. ఒకరికి పాడే శక్తి ఇచ్చాడు, ఒకరికి ఆడే శక్తి ఇచ్చాడు, ఒకరికి మాట్లాడే శక్తి ఇచ్చాడు, ఒకడికి అధికారం పరిపాలించే శక్తి ఇచ్చాడు, ఒకడికి న్యాయం చెప్పే శక్తి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అంటే, ప్రతిసారి నేను ఈ లోకాన్ని ఉద్ధరించడానికి రానురా, మీకు ఒక్కొక్కరికి నా స్వరూపంగా వచ్చినటువంటి మీ అందరికీ ఒక్కొక్క శక్తి ఇచ్చాను. మీరంతా కలిసి సహనా భవతు సహనౌ భునక్తు, మీరందరూ కలిసి ఉండి నా చేత సృష్టింపబడ్డటువంటి ఈ విశ్వాన్ని చక్కనైన శ్రేయో మార్గంలో నడిపించండిరా అని చెప్పి పరమాత్మ మనకు ఆ శక్తి ఇచ్చాడు. కానీ ఇచ్చిన తర్వాత మనమేం భావన చేస్తున్నామంటే, మన అకౌంట్లో పడ్డది కాబట్టి ఇక నేనే గొప్పవాణ్ణి, కాబట్టి నా గొప్పతనం చూపించడానికే ఈ శక్తిని వినియోగించుకుంటాను, నా స్వార్థం కోసమే వినియోగించుకుంటాను, నా సుఖం కోసమే వినియోగించుకుంటాను. వాడి చరిత్ర పతనమైపోతుంది. అదే రాక్షసులకి దేవతలకి ఉన్నటువంటి తేడా. దేవతలు అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వారే, రాక్షసులు దేవతల యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరాది అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందిన వారే. పూర్వము అరుణుడు అని చెప్పి ఒక రాక్షసుడు, రాక్షసులను ఎందుకంటూ ఉన్నారంటే వాళ్ళ వంశం అది కాబట్టి ఆయన రాక్షసుడిగా ఉన్నాడు. వంశంలో పుట్టిన వాళ్ళందరినీ కూడా రాక్షస అంటే ప్రహ్లాదుడు కూడా రాక్షస వంశమే. కాబట్టి వంశాన్ని బట్టి మనం ఎవరిని కూడా జస్టిఫికేషన్ చేయడానికి లేదు. ఒక వర్ణాన్ని బట్టో, ఒక కులాన్ని బట్టో, ఒక వంశాన్ని బట్టో వ్యక్తుల్ని మనం జస్టిఫికేషన్ చేస్తే అది మూర్ఖత్వం కిందికి వస్తుంది. గుణాన్ని బట్టి వ్యక్తిని, వ్యక్తిత్వాన్ని బట్టి వ్యక్తి. అలాగే అరుణుడు అని చెప్పి గొప్ప రాక్షసుడు, రాక్షస వంశంలో పుట్టినవాడు. బ్రహ్మగారి గురించి తపస్సు చేసినాడు. ఏం వరం కావాలరా అన్నాడు. అయ్యా, మరణం లేకుండా నాకు వరం కావాలి అన్నాడు. లోకంలో మనం చరిత్ర చూస్తే రాక్షసులు గొప్ప గొప్ప తపస్సులు చేసినారు. కానీ కోరినటువంటి కోరిక ఏమిటి అంటే, ఏ కథ తీసుకున్నా మొట్టమొదటి కోరిక నాకు మరణం ఉండకుండు గాక, చావు ఉండకుండు గాక. ఎందుకంటే అది ఒక్కటి లేకుంటే ఇంకేమున్నది లోకంలో. మనిషిని నాణ్యత్ర పతనాత్ భయం ఏవం జాతస్య జీవస్య నాణ్యత్ర మరణాత్ భయం ఏవం సంపుష్పితస్య ఫలస్య నాణ్యత్ర పతనాత్ భయం ఏవం జాతస్య జీవస్య నాణ్యత్ర మరణాత్ భయం. పండినటువంటి పండుకు తాను ఎప్పుడు పడిపోతానా అనే భయం తప్ప ఇంకో భయం లేదు. అలాగే పుట్టినటువంటి జీవుడికి తాను ఎప్పుడు పోతాను అనేటువంటి ఆ భయం తప్ప ఇంకో భయం ఉండదు. అందుకే మరణాన్ని జయిద్దామనేటువంటి ప్రయత్నం ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ప్రారంభమైంది. మరణాన్ని గెలుద్దామనుకునేటువంటి కోరిక కూడా ఒక రాక్షస ప్రవృత్తి కిందికే వస్తుంది అన్నారు. అయ్యా, నాకు మరణం లేకుండా ఉండాలి. బ్రహ్మగారు అన్నారు, అబ్బాయి నేనేదైనా ఇవ్వాలంటే నాకు ఆ శక్తి ఉండాలి కదా, నేను కూడా కొంతకాలానికి వెళ్ళిపోవలసిందే ఈ ప్రపంచం నుంచి, ఈ విశ్వం నుంచి. నాకు ఒక లిమిటెడ్ టైమే ఉన్నది, నాకు ఒక ఆయుష్ ప్రమాణం ఉన్నది. ఆ ఆయుష్ ప్రమాణం అయిపోయిందంటే నేను వెళ్ళిపోయేవలసిందే. వెళ్ళిపోయేవాన్ని నేను నీకేమి ఇవ్వగలనయ్యా. బ్రహ్మగారు కూడా ఆయన ఆయుష్ 100 సంవత్సరాలే. ఎట్లా అన్నారు, మన 100కి ఆయన 100కి తేడా ఉన్నది. బ్రహ్మగారికి 100 సంవత్సరాలు ఎప్పుడు నిండుతాయి అన్నారు. 17,29,028,000 సంవత్సరాలు కృతయుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం, 8,64,000 సంవత్సరాలు ద్వాపరయుగం,
4,32,000 సంవత్సరాలు కలియుగం. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం అంటారు. అంటే దాదాపుగా 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. అట్లాంటి 71 మహాయుగాలు కలిస్తే ఒక ఇంద్రుడు, ఒక మనువు. అట్లాంటి 14 మంది మనువులు ఒక కల్పం. అలాంటి 14 మంది మనువుల కాలం బ్రహ్మగారికి ఒక పగలు. ఇక లెక్క పెట్టండి, క్యాలిక్యులేటర్లో కొట్టినా రాదు నెంబర్. బ్రహ్మగారి పగలది. మళ్ళీ 14 మంది మనువులు పోతే, 14 మంది ఇంద్రులు పోతే అదొక రాత్రి. అట్లా ఒక రోజు ఆయనకు. ఈ అట్లా లెక్క పెట్టండి ఆయన 100 సంవత్సరాల ఆయుష్. ఇప్పటికి ఎంతమంది బ్రహ్మలు పోయినారయ్యా అన్నారు. పరమేశ్వరుని ఇంతవరకు లింగార్చన చేసి ఉన్నారు. పరమేశ్వరుడికి 2 రూపాలున్నాయి. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచభక్త్రం త్రినేత్రం. గమనించినారు కదా, ఆయనకు 2 రూపాలున్నాయి. సగుణంగా భాసిల్లితే ఆయనంత అందగాడి లేడు ప్రపంచంలో. అలాగే నిర్గుణంగా భాసిల్లితే లింగ రూపం. మీరు బాగా ఆలోచించండి. పరమేశ్వరుడి యొక్క సగుణ రూపంలో ఆయన మొత్తం కూడా ఆయన మెడలో కపాలమాలలు వేసుకుని ఉంటాడు, పుర్రెల మాలలు. ఎవడైనా బంగారు మాల వేసుకోవడానికి ఇష్టపడతాడు, లేకుంటే ఇప్పట్లాగా వజ్రాలు. ఈ పుర్రెల మాల ఎందుకయ్యా అన్నారు. కాలకాలాయ రుద్రాయ, మహాకాలుడు ఆయన. ఆ పుర్రెలు ఎక్కడివయ్యా అన్నారు. చూడండి, మాజీ అయిపోయినారనుకోండి, అధికారం ఉన్నప్పుడు వేరు, మాజీ అయినప్పుడు కూడా కొంత వ్యవహారం వేరే ఉంటుంది. ఆ గౌరవానికి గౌరవించాల్సిందే కూడా, ఆ స్థానం బాగా సేవ చేసినారని. అట్లాగే రిటైర్మెంట్ అయినటువంటి పోయినటువంటి బ్రహ్మల యొక్క తలకాయలట అవన్నీ బ్రహ్మ కపాల మాల. అంటే అర్థం ఏమిటో తెలుసునా, ఇంతవరకు చెప్పుకున్న బ్రహ్మగారి యొక్క 100 సంవత్సరాల ఆయుష్ లెక్కబెట్టి ఎంతో మంది బ్రహ్మలు వెళ్లిపోయినారయ్యా. కాలకాలుడిగా నిలబడ్డవాడు మహేశ్వరుడు. ఆయనకు సృష్టి పూర్వం స్థితి లయములు లేవు. అది పరమేశ్వరుడి యొక్క స్థితి. కాలకాలుడు ఆయన. బ్రహ్మగారు అన్నారు, అబ్బాయి నాకే శక్తి లేదురా, నీకెట్లా మరణం లేకుండా వరం ఇస్తాను, ఇంకా ఏదైనా వరం కోరుకో అన్నారు. ఈ చావు తప్పించుకునే తెలివితేటలు అప్పటి నుంచే ఉన్నాయి. హిరణ్యకశిపుడు కూడా కోరినాడు. నిజంగా చెప్పాలంటే గాలిం కుంభినాకాశస్థలిం దిక్కులం రేలం. హిరణ్యకశిపుడు కూడా ఇట్లాంటి వరమే కోరినాడట. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతే చావు లేకుండా, అరే అబ్బాయి నా వల్ల కాదురా అన్నాడు. అయితే ఒక చిన్న పనండి, చిన్న వరమే అన్నాడు. ఎట్లా అన్నాడు, చావు లేదంటున్నారు కాబట్టి చచ్చేది ఎట్లా కావాలో నేను కోరుకుంటా అన్నాడు. సరే కోరుకో, దానిదేమున్నది. కోరినాడు. గాలిలో చావద్దు, నీళ్ళలో చావద్దు, అగ్నిలో చావద్దు, పొద్దున చావద్దు, రాత్రి చావద్దు, ప్రాణం ఉన్నవాడితో చావద్దు, ప్రాణం లేనివాడితో చావద్దు, నీవు సృష్టించినటువంటి సృష్టిలో ఏ జీవితో చావద్దు. వాడు ఎట్లా చేస్తారండి. అంటే చావు మీద బాగా రీసెర్చ్ చేసి పిహెచ్డీ క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారా అంటే అది హిరణ్యకశిపుడు. ఇన్ని మార్గాలుంటాయా చావుకు అని మనకే తెలియదు. అట్లా చూపించినాడు ఆయన వరం. ఇవన్నీ కామాలే. ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టినాడు, ఇన్నిట్లలో నేను తాగకూడదు. అది లాస్ట్ ఫైనల్. చచ్చాడా లేదా. జాతస్య ధ్రువో మృత్యు. పుట్టుక ఉన్నదంటే, మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నదంటే ఎక్స్పైరీ డేట్ ప్రింట్ చేయాల్సిందే, తప్పదు. కాబట్టి పుట్టినవాడికి మనందరికీ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ తెలుసు, పోయేది తెలియదు. కాబట్టి బ్రహ్మాండంగా హాయిగా ఉంటున్నాం. ఇంకా బాగా ఉంది. పోయేవాడిని చూసుకుంటే మనం ఇంకా చాలా. ధర్మరాజు గారిని అడిగారట యక్షుడు. యక్ష ప్రశ్నలు అంటారు కదా. కిం ఆశ్చర్యం అన్నారు. ఆశ్చర్యం ఏమిటయ్యా ఈ లోకంలో అన్నారు. ఆశ్చర్యం అంటే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏమిటో తెలుసునా, అందరూ పోతూ ఉంటే ఎక్కడికి, శ్మశానానికి, తాను మాత్రం ఎప్పటికీ పర్మనెంట్ గా ఇంట్లోనే ఉంటాడనుకుంటాడే, అదే ఆశ్చర్యం అనిపిస్తున్నదయ్యా అన్నాడు. అంతకంటే ఆశ్చర్యం ఏమున్నది ఈ లోకంలో. అందుకే శాస్త్రం ఒక మాట చెప్పింది, మనందరికీ బాగా అలవాటే.
ఏదైనా జాబ్కు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు ఒక డేట్ ఉంటుంది. ఆ డేట్ లోపల అప్లికేషన్ ఫామ్ పోవాలి. ఎంత హడావుడి ఉంటుందండి. ప్రతిదానికి దరఖాస్తులు పెట్టుకుంటున్నామా లేదా? మరి డేట్ తెలిసిన దానికే ఇంత జాగ్రత్తగా ఉంటే డేట్ తెలియని దానికి ఎంత జాగ్రత్త పడాలి? ఎప్పుడు పోతామో తెలియనటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకా ఎంత జాగ్రత్తగా ఉండాలి ఈ జీవుడు? ఏం చేయాలయ్యా అన్నారు. చాలా మంచి మాట చెప్పినారు సార్. కాబట్టి ఇప్పటి నుంచే ఎట్లాగైనా పర్వాలేదు సంపాదించుకుంటూ ఉంటే అయిపోతుంది. అకౌంట్ బ్యాలెన్స్ ఫుల్ గా చేసుకుంటే సరిపోతుంది. పిచ్చివాడ, ఇక్కడ అకౌంట్ బ్యాలెన్స్ చాలా గొప్పగా చేసుకుంటావు కానీ ఈ అకౌంట్ నువ్వు పట్టుకపోలేవు కదా. ఈ అకౌంట్ తో అక్కడ లాభం లేదురా. అక్కడ అకౌంట్ వేరే ఉన్నది, అది ఫుల్అప్ చేసుకో. అది శాస్త్రం చెబుతూ ఉన్నది. ఇంత గొప్పగా వరం కోరినవాడు, చావు లేకుండా వరం కోరినటువంటి హిరణ్యకశిపుడు భగవంతుని ముందు మన చావు తెలివితేటలు ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు. నేను గొప్ప అంటే అంతే సంగతులు. ఆఫ్టర్ ఆల్ అని చెప్పి వారం రోజులకు ఒక్కసారి తీసి పారేసే గోళ్లతో చంపేసినాడు ఆయన. చూడండి, అహం, నేను కాదు, నాది లేదు, అంతా నీదే, నీవిచ్చిందే. అది పరమాత్మకి ఆనందం. బ్రహ్మగారిని వరం కోరినాడు చావు లేకుండా. అబ్బాయి ఇట్లా కుదరదన్నాడు. అయితే ఒక చిన్న పని చేద్దామండి, స్త్రీల చేతిలో చావకూడదు, పురుషుల చేతిలో చావకూడదు, అంతేనా అన్నాడు. ఇంకా ఉంది స్వామి అన్నాడు. 2 కాళ్ళు 4 కాళ్ళ జంతువుల చేతిలో చావకూడదు. ఇది వరం కోరినాడు ఆయన. సరే తథాస్తు అన్నాడు. బ్రహ్మగారికో లక్షణం ఉన్నదండి, చాలా చమత్కారమైన లక్షణం. వరమిచ్చే పెద్ద మనిషి ఈయన, కానీ దీన్నంతా వ్యవహారం అంతా చూడాల్సిన పెద్ద మనిషి విష్ణుమూర్తి లేదా అమ్మవారు. వరాలు ఇచ్చేవాడికి ఏమున్నదండి, హాయిగా ఇచ్చేసుకుంటూ పోతూ ఉన్నాడు. బ్రహ్మగారు వరం ఇచ్చారు. ఇక చూడండి, బ్రహ్మదేవుడి యొక్క వరంతో శక్తి వచ్చింది కదా. శక్తి వచ్చినప్పుడు ఏ రకంగా మనం వినియోగించుకోవాలో దాన్ని బట్టి మన చరిత్ర నిలబడుతుంది. కీర్తిశేషులని రాస్తూ ఉన్నారు పోయిన వాళ్ళందరికీ కూడా. ఏం కీర్తయ్యా? అపకీర్త, సత్కీర్త 2 ఉన్నాయి. ముందట ఫిలప్ ది బ్లాంక్ మనమే చేసుకోవాలి. మొత్తానికి కీర్తిశేషులు అంటూ ఉన్నారు. అలాగే ఇచ్చినటువంటి శక్తిని దుర్వినియోగం చేసుకోవడం ప్రారంభించినాడు. ఇదే దేవతలకి రాక్షసులకి తేడా. మనలో కూడా దివ్యత్వం ఉన్నదా, రాక్షసత్వం ఉన్నదా అంటే మనకు మనం చెక్ చేసుకోవచ్చు. భగవంతుడు మనకిచ్చినటువంటి శక్తిని మనం ఇంకొకరి యొక్క బాగు కోసం, విశ్వ శ్రేయస్సు కోసం, దేశ సౌభాగ్యం కోసం వినియోగిస్తే వాడు నిజంగా మానవ రూపకంగా ఉన్నటువంటి దివ్య శక్తి కలిగిన వాడే. ఇచ్చిన శక్తిని కేవలం తన స్వార్థం కోసం, ఇచ్చిన శక్తిని తాను మాత్రమే బాగుండాలి, ఎవడు ఎటుపోయినా పర్వాలేదంటే వాడిలో రాక్షస శక్తి ఉన్నట్టే. కాబట్టి దేవతలు రాక్షసులంటే ఎక్కడో లేరు, మన శరీరంలోనే ఉన్నారు. నీ శరీరం దివ్యత్వంగా మారాలా, రాక్షసత్వంగా మారాలా అంటే నీపైనే ఆధారపడి ఉన్నది. ఇక చావు లేదనుకున్నాడు, ఇక లోకాల పైన పడ్డాడు. అంతే కదండి. చావు లేదనే విషయం తెలిస్తే ఎంత రెచ్చిపోతారు. అందుకే భగవంతుడు అన్నిటికీ కూడా మెడిసిన్ దొరికింది కానీ అదొక్కదానికి ఇంకా దొరకలే. చావు పోస్ట్ పోన్ ఉన్నది కానీ క్యాన్సిలేషన్ లేదు. లోకాలన్నీ కూడా విజృంభిస్తూ ఉంటే దేవతలంతా భయపడ్డారు. భయపడి బ్రహ్మగారిని ప్రార్థన చేసినారయ్యా, నువ్వే కదా వరం ఇచ్చింది, మరి ఏమిటయ్యా ఉపాయం అన్నారు. ఇవ్వడమైతే ఇచ్చినాం కానీ ఉపాయం మనమేం ఆలోచించాం. కొంతమంది వ్యవహారం ఎట్లా ఉంటుందంటే ముందైతే పని చేద్దాంరా తర్వాత చూసుకుందాంరా అనుకుంటారు. బ్రహ్మగారి యొక్క లక్షణం కూడా వరం ఇచ్చి వేశాం తర్వాత చూసుకుందాంలే అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలయ్యా అన్నారు. ఎవరికీ తోచడం లేదు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వల్ల కూడా కావడం లేదు అరుణుణ్ణి గెలవడం. కారణం ఏమిటో తెలుసునా? అరుణుడు రాక్షసుడై వరాన్ని పొందిన ఉపాసనను వదిలిపెట్టలేదు. చేసేవన్నీ దుర్మార్గపు పనులు చేస్తూ ఉన్నా ఉపాసన వదిలిపెట్టలేదు. ఆ ఉపాసన బలం ఉన్నదే. ఏ ఉపాసన అన్నారు? గాయత్రి ఉపాసన. అరుణుడి దగ్గర ఉన్నటువంటి శక్తి గాయత్రి ఉపాసన. రావణాసురుడు చాలా గొప్పనైనటువంటి శక్తివంతుడు.
శివుడికి తన ఒక్కొక్క తలను తీసి హోమగుండంలో వేసి అర్పణ చేసి పేగుల్ని వీణా తంతులుగా చేసి వీణా వాయిద్యం చేసి తాండవ స్తోత్రాన్ని రచించి చాలా అద్భుతమైనటువంటి శివభక్తుడు. కానీ ఆ శక్తి ఉన్నంత వరకు రావణుణ్ణి కొట్టడం చాలా కష్టం. దుర్మార్గుడే, చేస్తున్న పని దుర్మార్గుడే, కానీ వాడిలో ఉండేటువంటి దివ్యమైన శక్తి వాడి నుంచి దూరం పోయే వరకు కూడా వాడి పతనం జరగదు. కాబట్టి దివ్య శక్తులు పోవాలి అంటే వాడి చేత పాప పనులు జరగాలి. అందుకే 14 సంవత్సరాలు పట్టింది రావణ్ణి కొట్టడానికి. ఆయన బలం తగ్గాలి అంటే ఈయన 13 సంవత్సరాలు భార్య పక్కన ఉండి కూడా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి ఒక దీక్షలాగా ఉంటే తప్ప, ఇంకా పైగా అమ్మవారు పోయి లంకలో ఉండి వాడి చేత తప్పులు చేయించింది. ఎట్లా అన్నారు? అమ్మవారి యొక్క సౌందర్యానికి ఆకర్షితుడైపోయి ప్రతిరోజు వెళ్లి అమ్మవారిని లోపరుచుకోవడానికి అనేకమైనటువంటి మాటలు మాట్లాడి రోజు పాపం చేసి 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 పుణ్యమంతా తగ్గించుకున్నాడు. అమ్మవారు వచ్చినప్పటి నుంచి దినచర్య మారిపోయింది. అంతకుముందు సంధ్యావందనం అన్ని సకాలం అన్ని ఉండేవి. కొంచెం కంఫర్ట్ జోన్లోకి వెళ్లేసరికి చేద్దాంలే చూద్దాంలే అన్నట్టుగా వెళ్ళిపోతుంది కొంతమంది ఉపాసనలో. అలాగే రావణాసుడు కూడా అమ్మవారు వచ్చింది, ఇక అమ్మవారి మీదే దృష్టి పెట్టాడు, కానీ శివుణ్ణి పక్కన పెట్టినాడు, ఉపాసన పక్కన పెట్టినాడు, బలం తగ్గిపోయింది, అప్పుడు కొట్టారు. కాబట్టి దుర్మార్గమైన కృత్యాలు చేస్తున్నప్పటికీ కూడా దివ్యమైనటువంటి ఉపాసన ఉన్నట్టయితే వాడి పతనం కొంచెం సమయం పడుతుంది. పతనం పతనమే, కానీ సమయం పడుతుంది. లోకంలో చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది, రోజు కొబ్బరికాయలు కొడతాను, నాలాగా సత్యనారాయణ స్వామి పౌర్ణమి చేసిన వాళ్ళు లేడు, 11 ప్రదక్షిణాలు కాదు 21 ప్రదక్షిణాలు చేస్తున్నాను, మనకేం లేదు, పక్కవాడు ఏం చేయకున్నా చాలా గొప్పగా ఉన్నది అంటే మనకు రాలేదనేటువంటి బాధ కాదు, పక్కవానికి వస్తూ ఉన్నదని ఏడితే ఎక్కువ ఉన్నది. ఇక్కడ నీ బాధ నువ్వు పడితే చాలు, పక్కవాడి గురించి ఎందుకు? ఇక్కడ కూడా చూడండి, అరుణుడు గాయత్రి ఉపాసకుడు, అందుకోసమే ఆ శక్తి అతన్ని కాపాడుతూ ఉన్నది. ఆ శక్తి ఉన్నంత వరకు అరుణుని యొక్క పతనం జరగదు. గాయత్రీ జప సంయుక్తో దైత్యరాజదితాం త్యజేత్ మృత్యుయోగ్య తదా భూయాత్ ఇది ఉచ్చైః అశరీరవాక్. ఎట్లా చావాలి? దేవతలంతా సమావేశం పెట్టుకున్నారు దుర్మార్గుడి యొక్క పతనం ఎప్పుడవుతుంది అని. బాగా జాగ్రత్తగా ఆలోచించండి. చాలా కథలు మనం వ్యవహారం చేస్తే దుర్మార్గం పెరిగిపోతున్నది అనుకుంటే ప్రకృతి కూడా ఏకమైపోతుంది వాడి యొక్క పతనానికి. అంత స్టేజ్లో దుర్మార్గం ఎక్కువైపోతే ప్రకృతి కూడా వీడి పతనానికి ఏకమైపోయి వాడి నాశనానికి వ్యవహారం చేస్తుంది. దేవతలంతా సమావేశం పెట్టుకున్నారు వీడి యొక్క పతనం ఎట్లా జరగాలి అని, కానీ ఎవడి వల్ల కూడా కావడం లేదు. కారణం లోపల గాయత్రి శక్తి వాడిని, ఆ గాయత్రి అనేటువంటి శక్తి పోవాలంటే అమ్మను పట్టుకోవాలి, అమ్మే మనకు ఉపాయం చెప్పాలి అని చెప్పి అమ్మవారిని అఖండంగా స్తోత్రం చేయడం ప్రారంభించినారు దేవతలంతా కూడా. అమ్మవారు ప్రత్యక్షమైంది. ప్రాదురాసి జగన్మాత జగన్మంగళకారిణి కోటి సూర్య ప్రతీకాశ కోటి కందర్ప సుందర చిత్రానులేపనాదేవి చిత్రవాసోయుగాన్విత విచిత్ర మాల్యాభరణ చిత్ర భ్రమర ముష్టిక నానా భ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత. ఎంత అందంగా ఉన్నది అమ్మ! అందమంటేనే అమ్మ. కోటి కందర్ప లావణ్య. లలితా సహస్రనామాల్లో కూడా చెప్తారు అమ్మ అందం ఏమిటయ్యా అన్నారు. అందం అంటే అంతో ఇంతో చెప్పాలంటే మన్మధుడు సార్ అన్నారు. పిచ్చివాడా, కోటి మన్మధులు కలిసి వస్తే కూడా బలాదుర్రా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి ముఖార విందం ముందు. అంత లావణ్యం కలిగినది కాబట్టే అమ్మకు లలిత అని పేరు. అలాంటి దివ్యమైనటువంటి సుందరమైన రూపంతో అమ్మ ఆవిర్భవించింది. కోటి సూర్య ప్రతీకాశ. కోటి సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఆ వెలుగు చూడగలమా? అలాంటి గొప్పనైనటువంటి ప్రకాశంతో అమ్మవారి ముందు ప్రత్యక్షమైంది. అమ్మ ఉపాయం చెబుతూ ఉన్నది.
చిత్ర భ్రమర ముష్టిక. కానీ ఈ అవతారంలో, ఈ రూపంలో అమ్మవారు వాళ్ళకి ఉపాయం చెప్పేటట్టుగానే రూపం వచ్చింది. ఎట్లా అన్నారు? చిత్ర భ్రమర ముష్టిక. చేతిలోపట, పిడికిల్లోపట ఒక చిత్రమైనటువంటి భ్రమరాన్ని పట్టుకొని, భ్రమరం అంటే తెలుసు కదా, తుమ్మెద. ఒక విచిత్రమైనటువంటి తుమ్మెదను పట్టుకొని, అప్పటి వరకు తుమ్మెద యొక్క సృష్టి లేదు, అమ్మవారి చేతిలో ఆ తుమ్మెద కనబడ్డది. అమ్మను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. నానా భ్రమర సంయుక్త పుష్పమాల విరాజిత. అనేకమైనటువంటి భ్రమరాలన్నీ కూడా అమ్మవారి యొక్క పుష్పమాల చుట్టూ తిరుగుతూ ఉన్నాయట. ఎట్లా తిరుగుతున్నాయన్నారు? తుమ్మెదలకి మాత్రమే తెలుస్తుంది పుష్పంలోని మకరందం, ఏ పుష్పంలో మకరందం ఉందో. భాగవతము శుకముఖాత్ అమృతద్రవ సంయుతం. భాగవతాన్ని వర్ణించేటప్పుడు చెప్తారు, శుక ముఖము ద్వారా వచ్చింది కాబట్టి భాగవతం చాలా గొప్పదైపోయిందయ్యా, అమృత రసప్రాయమైపోయింది అన్నారు. శుక అంటే శుక మహర్షి చెప్పడం వల్ల అని ఒక అర్థం, శుక అంటే చిలుక అని అర్థం. చిలక కొట్టిన పండు తీయగా ఉంటుంది అని చెప్పి శాస్త్రం. బాగా ఆలోచించండి, చిలక కొట్టిన తర్వాత పండు తీయగా మారిందా, పండు తీయగా ఉందని చిలక కొట్టిందా? పండుకు మాత్రమే తెలుసు, చిలకకు మాత్రమే తెలుసు ఏ పండులో. అలాగే ఏ పుష్పంలో మకరందం ఉంటుంది, ఎంత మాధుర్యం ఉంటుందో భ్రమరానికి మాత్రమే తెలుసు. అలా అమ్మవారి యొక్క పుష్పమాల చుట్టూ ఆ అమృతమైనటువంటి పుష్పమాల ఆస్వాదన చేస్తూ భ్రమరాలన్నీ కూడా తిరుగుతూ ఉంటే, భ్రమరము తిరిగేటప్పుడు ఒక ధ్వని వస్తుంది, ఒక శబ్దం ఉద్భవిస్తుంది. మామూలుగా గమనిస్తే అది మామూలు శబ్దమే, మామూలు తుమ్మెదలు. కానీ ఇక్కడ తిరుగుతున్నటువంటి భ్రమరాల యొక్క శబ్దం ఎట్లా ఉన్నదంటే హ్రీం 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 హ్రీంకారాసన గర్భితానల శిఖా. హ్రీంకారం అనేటువంటి ఆసనం పైన గర్భితమైనటువంటి అనల శిఖ, అగ్ని శిఖనట ఆ తేజస్సు. హ్రీంకారం అనేటువంటి మూలం నుంచి వస్తున్నటువంటి తేజస్సు వర్ణన చేసినారు అమ్మవారిని. ఆ తుమ్మెదలన్నీ కూడా హ్రీంకార జపం చేస్తూ ఉన్నాయి, హ్రీం అనేటువంటి బీజాక్షరాన్ని జపం చేస్తూ ఉన్నాయి. హకార రకార ఈకారము మూడు ధ్వనులు ఉన్నాయి దాంట్లో. హకారము రకారము ఈకారము కలిపితే హ్రీ. హకారం ఏమిటి అన్నారు? సత్వగుణము. రకారము రజోగుణము, ఈకారము తమోగుణము. మూడు గుణాలు కలిపితే దాన్నే మాయా అన్నారు. దైవీ శేష గుణమయి, మమ మాయా దురత్యయ. గుణమయి, గుణములతో కూడినదే మాయా అన్నారు. మూడు గుణాలు కలిసి ఉంటేనే అది మాయా, మూడు గుణాలు పోతే మాయ పోయినట్టే లెక్క. సత్వగుణము కూడా మాయను కలిగింపజేస్తుంది, కానీ దానితో పెద్దగా డేంజర్ ఉండదు. కానీ రజోతమో గుణాలు మాయలోనే పడనవేస్తాయి. అలాగే హ్రీంకారం అనేటువంటి అద్భుతమైనటువంటి బీజాక్షరాన్ని జపం చేస్తూ ఆ తుమ్మెదలన్నీ కూడా తిరుగుతూ ఉన్నాయట. హ్రీం అంటే ఏమిటి అన్నారు? ఆ బీజాక్షరం మాయా బీజాక్షరం. ఆ మాయా బీజాక్షరాన్ని ఎవడైతే ఉపాసన చేస్తాడో మాయ నుంచి బయటపడతాడు. మాయా అంటే ఏమిటి? నేను నాది అనుకోవడమే మాయా. ఇంద్రుడు ఒకసారి రాక్షసుల్ని గెలిచి చాలా గొప్పగా ఉత్సాహంగా ఉత్సవం చేసుకుంటూ ఉన్నారు. గెలిచిన తర్వాత కొంత ఉత్సవాలు ఉంటాయి కదా. ఇంద్రుడు కూడా సమస్తమైనటువంటి దేవతలతో ఉత్సవాలు చేసుకుంటూ ఉన్నాడు. సరే, ఉత్సవం చేసుకుంటే బాగానే ఉంది, కానీ సభలోకి వచ్చిన వారంతా కూడా, మైకు పట్టుకున్న వాళ్ళంతా కూడా, అబ్బా ఇంద్రుడా చంద్రుడా నీ అంత గొప్పవాడున్నాడా, నీ అంత పరాక్రమవంతుడున్నాడా అని ఇంద్రుణ్ణి చాలా గొప్పగా పొగుడుతూ ఉంటే, పొగడ్త మంచిదే, పొగడ్త ఎప్పుడు కానీ ఇంకొక మంచి పని చేయడానికి, ఉత్సాహాన్ని నింపడానికి ప్రేరణగా ఉండాలి, కానీ వాడి యొక్క పతనానికి దారి తీసేట్టుగా పొగడ్త ఉండకూడదు. ఇంద్రుడికి అందరూ పొగుడుతూ ఉంటే ఇక నా అంత గొప్పవాడు లేడు, నేనే రాక్షసుల్ని గెలిచాను, నా శక్తితోటే గెలిచాను. అంతవరకు రాక్షసుల సంహారం కోసం వెళ్లేటప్పుడు అమ్మవారిని ప్రార్థన చేసినాడు. అమ్మా దిక్కు తోచడం లేదమ్మా, ఎట్లా గెలవాలో తెలియడం లేదమ్మా, నువ్వు శక్తి ఇవ్వమ్మా అని చెప్పి ప్రార్థన చేసిన పెద్ద మనిషి
అందుకే గెలిచేంత మట్టికి చాలా మంది ఇట్లాగే ఉంటుంది వ్యవహారం, గెలిచిన తర్వాత అంతా మనదే బడాయి అనుకుంటారు. అమ్మా ఎట్లాగమ్మా ఉపాయం చెప్పవమ్మా అని చెప్పి ప్రార్థన చేసినటువంటి ఇంద్రుడే మళ్ళీ గెలిచిన తర్వాత ఆంధ్ర పొగుడుతూ ఉంటే ఇక మనంత గొప్పవాడున్నాడా? అమ్మవారు గమనించింది, ఏంద్రా నాయన, దేవతల యొక్క ప్రభు స్థానంలో ఉన్నావు, ఇంత అహంకారమా? కాబట్టి అమ్మ ఏం చేస్తుందండి, తన బిడ్డలు ఎప్పుడైనా తప్పుదారిలో వెళ్తూ ఉన్నప్పుడు కొంచెం మందలింపు, మళ్ళీ దారిలో పెట్టుకోవడం. ఎందుకు? తన సంతానం కాబట్టి. తన అనుకున్నప్పుడు మంచితనాన్ని ప్రేరేపణ చేయడం, చెడును దూరం చేయడం, ఇదంతా మన అనుకున్నప్పుడే జరుగుతుంది. అందుకే ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క ధ్యానంలో అమ్మవారికి దగ్గరగా ఉంటే అప్పుడప్పుడు ఏదైనా మన బుద్ధితో మన కర్మతో ఏదైనా చిన్న చిన్న పని చేస్తే అమ్మ అప్పుడప్పుడు మొట్టికాయ వేసారే అట్టు పోకురా ఇటు రారా అని చెప్పి దగ్గరికి తీస్తుంది. ఈ అమ్మకు మనకు దూరంగా పెట్టుకున్నాం అనుకోండి, నీ దారి నీదే, నా దారి నాదే. కాబట్టి ఎప్పుడు కూడా అమ్మ యొక్క ధ్యానంలో ఉంటే, అమ్మ యొక్క నీడలో ఉంటే ఆ తల్లి ఎప్పుడు కూడా మనని చూసుకుంటూ ఉంటుంది. తప్పు చేస్తూ ఉన్నా అరే అటు వెళ్ళకురా ఓ బుద్ధి ఇస్తుంది. ధియో యో నః ప్రచోదయాత్, బుద్ధి ప్రేరణ చేసేది అమ్మ. అలాగే అమ్మ ఇంద్రుడిలో అహంకారం పెరిగిందని భావన చేసి ఈ అహంకారాన్ని తగ్గిస్తే కాని ఇతడు ఆ స్థానంలో నిలబడలేడు, తన పదవిలో న్యాయం చేయలేడు అని ఆలోచించి అమ్మవారు ఒక యక్షిణి రూపకంగా, ఒక స్త్రీ రూపకంగా వీళ్ళు ఉత్సవం చేసుకుంటూ ఉంటే దూరంగా వెళ్లి నవ్వుతూ ఉన్నదట. ఆ నవ్వు ఎట్లా ఉన్నది అన్నారు, అట్టహాసంగా ఉన్నది. నవ్వు కూడా చాలా రకాలుగా ఉంటుంది కదండి. నీకేం తెలుసురా అని నవ్వేవాడొకడు, నీకే తెలుసా అని నవ్వేవాడొకడు. అహంకారంతో నవ్వు ఒకటి. నవ్వు ద్వారా కూడా పతనమైన చరిత్రలున్నాయి. అమ్మవారు నవ్వుతూ ఉంటే ఆ నవ్వు ఎట్లా అనిపించిందంటే ఇంద్రుడికి తట్టుకోలేకపోయినాడు. ఎవరో విజయ ఉత్సాహం, అఖండమైన విజయం సాధించిన వాడు నవ్వుతాడే, ఆ నవ్వుతూ ఉన్నది ఆవిడ. ఉత్సవం మనది, గెలుపు మనది, శక్తి మనది. ఎవర్రా మీరెందుకు స్వామి, మేమున్నాం చూసుకొని వస్తామన్నారు. ఎవరు ఉంటారు కదా కొంతమంది భజన బ్యాచ్. అట్లాగే అగ్నిదేవుడు బయలుదేరినాడు, మేం చూసుకొని వస్తామయ్యా అని. అగ్నిదేవుడు వచ్చాడు, ఎవరు నువ్వు? నేనెవరో పక్కన పెట్టవయ్యా, నేను సామాన్యమైన స్త్రీని, అసలు నువ్వెవరు అని అడిగింది ఆవిడ. నేనెవరో తెలియదా? యథా రాజా తథా ప్రజ. రాజే అంత గర్వంగా ఉన్నప్పుడు ఇక వ్యవహారం కింది స్థాయి సెకండరీ బ్యాచ్ కూడా అట్లాగే తయారవుతుంది. నేనెవరో తెలియదా అన్నాడు. తెలియకనే కదా అడిగింది. నేను అగ్నిదేవుణ్ణి తెలుసునా, మొత్తం సర్వం ఒక్క నిమిషంలో భస్మం చేసే శక్తి ఉంది తెలుసునా, దహన శక్తి కలిగిన వాణ్ణి. అవునా, అంత గొప్ప శక్తి ఉన్నదా? ఏమోనయ్యా నేనైతే వినలేదు, మరి నీ గురించి. నా గురించి వినలేదా? అయితే ఒక చిన్న పని చూద్దాం, అంత గొప్పవాణి అన్నప్పుడు మరి ఓ చిన్న పని. ఇయో ఈ గడ్డి కోస తీసింది, అన్నిటినీ భస్మం చేస్తా అంటున్నావు కదా, ఇదిగో ఈ గడ్డి కోసను భస్మం చేయవయ్యా ముందు పెట్టింది. అగ్నిదేవుడు మొత్తం ఫోర్స్ అంతా పెట్టినాడు, ఉన్న శక్తి అంతా పెట్టినాడు. శక్తి ఎక్కడిదండి? శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితు నచేదేవో దేవో నఖలు కుశలః స్పందితుమపి. శంకర భగవత్పాదులు అంటారు, వీళ్ళంతా చాలా గొప్ప వాళ్ళమని అనుకుంటున్నారయ్యా. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఒక ఆయనేమో సృష్టి చేసినా అని చెప్పి, ఒక ఆయనేమో మొత్తం పరిపాలిస్తున్నా అని చెప్పి, ఒక ఆయనేమో లయం చేసినా అని. అమ్మా ఒక్కసారి నువ్వు ఆ ముగ్గురు దగ్గర నుంచి బయటికి రావమ్మా. 3 శక్తులుగా నువ్వు ఇచ్చావే, బ్రహ్మగారికి సరస్వతిగా, రుద్రుడికి గౌరీగా, విష్ణుమూర్తికి లక్ష్మిగా. ఆ 3 శక్తులు ఒక్కసారి నువ్వు ఉపసంహారం చేసుకో, వీళ్ళ శక్తి ఎట్లా ఉంటుందో తెలుస్తుందమ్మా. అమ్మా నువ్వు లేకుంటే వీళ్ళంతా బొమ్మలే కదమ్మా. అంతే కదండి, నడిపించే శక్తి. ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు, అదే వ్యక్తి పాట పాడుతూ ఉన్నాడు, అదే వ్యక్తి డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు, అదే వ్యక్తి ఆట ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఎన్ని శక్తులున్నాయి ఇక్కడ? ఎన్ని శక్తులు ఉన్నాయి ఇక్కడ?
ఒకటే శక్తి, ఆ శరీరాన్ని ఆధారం చేసుకున్న శక్తి. శరీరానికి శక్తికి శక్తి ఉన్నంత వరకే శరీరంలో చైతన్యం. కాళ్ళలో శక్తి ఉన్నంత వరకే కాళ్ళు అనేటువంటి ఇంద్రియాలు నడవగలవు, ఎక్కగలవు. ఆ శక్తి పోయిందనుకోండి, కాళ్ళు అట్లాగే కనబడుతున్నాయి, మరి ఎందుకు కదలడం లేదు? శక్తి లేదు. గొప్పతనం ఎక్కడిది? శక్తిదా, శరీరందా? శక్తి పోయిందంటే శరీరం కాటికే, ఆ చైతన్యం పోయిందంటే శరీరం వ్యర్థమే. కాబట్టి ఒకే వ్యక్తి పాడుతున్నాడు, ఆడుతున్నాడు, మాట్లాడుతున్నాడు అంటే ఇక్కడ ఏమిటి అర్థం? ఒకటే శక్తి ఆయా సందర్భాలలో పాట పాడాల్సి వచ్చినప్పుడు పాట పాడిస్తూ ఉన్నది, మాట్లాడించాల్సి వచ్చినప్పుడు మాట్లాడిస్తూ ఉన్నది, ఆట ఆడించాల్సి వచ్చినప్పుడు ఆట ఆడిస్తూ ఉన్నది. సందర్భాన్ని బట్టి ఆయా రకమైనటువంటి భావాలు చేస్తే కాని జీవితం ఎట్లా నడవదో ఒకే మహాశక్తి ఈ లోకాన్ని నడిపిస్తూ ఉన్నది అనేక రూపాలుగా. ఇది భావన చేయాలి. పరాశక్తి, ఆదిశక్తి, మహాశక్తి మూడు మూర్తులుగా కనిపించినా లోకంలో వ్యవహారం చేయడానికి మూడు రూపాలు గాని మూలమైన శక్తి ఒకే శక్తి, మహాశక్తి. ఆ శక్తి పోయిందనుకోండి, ప్రపంచంలో ఏదైనా కానీ బ్రహ్మ విష్ణు మహేశ్వరులే బొమ్మలు. ఇక మనల్ని ఎవడు అడిగాడు? చైతన్య స్వరూపం కదా. అందుకే చైతన్య స్వరూపము కాబట్టే చైతన్య పురిలో మహాశక్తి నిలబడ్డది. అది ఎట్లా కుదిరిందో అమ్మనే కుదిరించుకున్నది. ఇక్కడికి రావాలనేటువంటి తపన కూడా సర్వ చైతన్య స్వరూపిణి కాబట్టే చైతన్యం ఎక్కడ ఉన్నదిరా అంటే ఇక్కడ ఉంది, ఈ కేంద్రంలో ఉంది అని తనకు తాను నిర్ణయించుకున్నది తల్లి. గడ్డి భోజనం ముందు పెట్టారు. ఏమయ్యా చాలా గొప్పవాడు అనుకుంటున్నావు కదా, దహన శక్తి ఉంది అనుకుంటున్నావు కదా, కాల్చవయ్యా. ఇచ్చింది ఎవరు? అమ్మనే. అమ్మ ఇచ్చిన ముందు అమ్మ ముందే బడాయి చూపిస్తా అంటే కాల్చలేకపోయినాడండి అగ్నిదేవుడు గడ్డిపోచను. ఆశ్చర్యం చూడండి. మొత్తం వెలవెలపోయినాడు, తల దించుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఏమయ్యా ఇంకా నవ్వు వినబడుతూ ఉన్నది. ఆ నవ్వు అట్లాగే కొనసాగుతూ ఉన్నది. అగ్నిదేవుడు చెప్పాడు, ఎవరో స్త్రీ అండి, నా వల్ల కాలేదు అన్నాడు. సోదరా నీ వల్ల కాలేదా, నేను చాలా శక్తివంతునని వాయుదేవుడు బయలుదేరినాడు. వాయుదేవునికి ఇదే పరీక్ష పెట్టింది తల్లి. చాలా గొప్పవాణ్ణి, ఎక్కడికంటే అక్కడికి నేను దేన్నంటే దాన్ని తీసుకువెళ్ళగలను. ఎక్కడో ఉన్నటువంటి వైకుంఠంలో ఉన్నటువంటి కొండను తీసుకువచ్చి ఇక్కడ పడేసినాడు. వెంకటాద్రి, గరుడాద్రి, వాయుదేవుడే కదా. అంత ఫోర్స్ కలిగిన వాడు ఆయన, సామాన్యుడు కాదు. వర్షం పడుతుందయ్యా కరీంనగర్లో బ్రహ్మాండంగా అంటే గంటలో పోతే హైదరాబాద్ లో పడ్డది. కారణం వాయు ఫోర్స్ కూడా అక్కడ పడ్డాయి మేఘాలు. వాయు వేగం చాలా గొప్పది. అందుకే మనోజవం వాయుపుత్రుడు ఆయన. వాయువు వచ్చాడు, గడ్డిపోత ముందు పెట్టింది, కదల్చవయ్యా అన్నది, కదల్చలేకపోయినాడు. ఎందుకు? వాయువుకి ఇచ్చిన శక్తి ఎవరిది? అమ్మదే కదా. శక్తి ఉపసంహారం జరిగితే పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. శక్తిని నిర్లక్ష్యం చేస్తే వ్యవస్థ ఎట్లా ఉంటుందో చూడండి. సమస్తమైనటువంటి చైతన్య స్వరూపంగా భాసిల్లుతున్నటువంటి శక్తిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. శక్తిని నిర్లక్ష్యం, ఇదే కథ. అమ్మవారి కథలన్నీ కూడా అమ్మవారిని, శక్తి స్వరూపాన్ని నిర్లక్ష్యం చేసి పతనమైన కథలే. అందుకే పురుషుడి యొక్క జీవితం ఎంతవరకు ఉన్నతంగా ఉంటుందంటే తన ఇంట్లో ఉన్నటువంటి స్త్రీ శక్తిని అవమానించనంత మట్టుకు వాడి యొక్క భాగ్యం ఉంటుంది. నేను చెప్పిన మాట కాదు సుమా, శాస్త్రం చెప్పిన మాటే చెప్తున్నాను. కారణం ఏమిటి అన్నారు? ప్రకృతి పంచదా. శక్తి 5 రూపాలుగా ప్రధానంగా ఉన్నదట. ప్రధానంగా 5 రూపాలు. ఒకటి లక్ష్మి, ఒకటి సరస్వతి, ఒకటి దుర్గా, 4 గాయత్రి, 5 రాధా. ఇవి 5 రూపాలు, మూల రూపాలు. తర్వాత మళ్ళీ శక్తి విభజన జరుగుతున్నది. మూల శక్తి నుంచి 5 నుంచి మళ్ళీ విభజన వెళ్ళింది. మళ్ళీ ఆ 5 విభజన ఎట్లా అన్నారు? భూదేవి, మానసాదేవి, మంగళచండిక, దక్షిణాదేవి,
ఇట్లా మళ్ళీ విభజన చేసి 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 సబ్బు అక్కడ ఎక్కడ దాకా పోయిందన్నారు. మూల శక్తి నుంచి ఎక్కడ దాకా తీసుకుపోయింది శాస్త్రం అంటే, లోకంలో కనబడుతున్నటువంటి ప్రతి స్త్రీమూర్తి చైతన్యం అమ్మవారి యొక్క చైతన్యమట. అంటే చూడండి, ఒక దీపంతో 10,000 దీపం దాకా వెలిగించిన నువ్వు నెంబర్లో 10,000 అంటున్నావు, కానీ దీపము వెలుగులో శక్తిలో తేడా లేదు. అలాగే మూల శక్తిలో ఎంత గొప్ప శక్తి ఉన్నదో చిట్ట చివరి దాకా చెప్పినటువంటి ఆ రూపం దాకా కూడా అదే శక్తి నిలబడుతుంది. కాబట్టి మహాశక్తి స్వరూపం అమ్మవారి ముందా వాయుదేవుడు కూడా డీలా పడిపోయినాడు, కదల్చలేకపోయినాడు. వాయుదేవుడు పోయినాడు, ఇంద్రుడికి చెప్పాడు. చెప్పగానే విజయ గర్వంతో ఉన్నాడు కదా, ఉత్సాహంతో ఉన్నవాడు కదా, అదే ఊపుతో పోదామనుకున్నాడు ఆయన. అమ్మవారి ముందు వెళ్ళాడు. అమ్మను సామాన్యమైనటువంటి స్త్రీగా భావన చేస్తున్నాడు. కనీసం చూసిన తర్వాతైనా ఈ శక్తి ప్రాదుర్భావం, ఈ పరీక్షల్లో వాయుదేవుడు ఫెయిల్ అయిపోయినాడు, అగ్నిదేవుడు ఫెయిల్ అయిపోయినాడు, మనకైనా బుద్ధి ఉండాలి కదండి. 2 దెబ్బలు తాకిన తర్వాతైనా. కొంతమంది వ్యవహారం ఇట్లాగే ఉంటుంది, ఎన్ని దెబ్బలు తాకినా. ఎందుకంటే కర్మ రాసి పెట్టున్నది అనుకోండి, అట్లాగే ఉంటుంది. ఇంద్రుడు వచ్చాడు, తన బడాయి చూపిద్దాం అనుకున్నాడు, చేతెత్తినాడు. ఒక్కసారి ఆ నవ్వుతో అమ్మ చూసేసరికి అలాగే నిలబడిపోయినాడు, స్తబ్దుడైపోయినాడు. ఒక స్టాచ్యూ లాగా అయిపోయినాడు, విగ్రహం లాగా అయిపోయినాడు. కదలిక లేదు. కదలిక ఎక్కడిది? అమ్మ ఇస్తే కదా కదలిక. నిలబడిపోయినాడు అలాగే. అప్పుడు గాని అర్థం కాలేదు. మనస్సు లోపల పరితాపం బయలుదేరింది. అప్పుడు మనస్సంతా కూడా అమ్మవారి మీద ప్రార్థన చేసింది. వచ్చినటువంటి అమ్మ సామాన్యమైనటువంటి స్త్రీ కాదయ్యా, అమ్మలగన్న అమ్మ అని ప్రార్థన చేసినాడు. అప్పుడు ఆ తల్లి చెప్పింది, నాయనా హ్రీంకార జపం చేయి, గాయత్రి ఆరాధన చేయి. ఎందుకోసం? గాయత్రి ఆరాధన చేస్తే మాయను తొలగించుకోగలడు జీవుడు. గాయత్రి యొక్క ఆరాధన ఫలితం, గాయత్రి మంత్రం యొక్క ఫలితం ధిజో యో నః ప్రచోదయాత్, బుద్ధి ప్రేరణ. బుద్ధి ప్రేరణ అంటే అర్థం ఏమిటి? నిన్న మనం చెప్పుకున్నాం, మన స్వస్థానం నుంచి దూరం అయిపోయి మనం దూరంగా తిరుగుతూ ఉన్నాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ ఇంటి నుంచి వచ్చామో, మన మూలస్థానం ఏమిటో దిక్కు తెలియకుండా తిరుగుతూ ఉన్నాం. మనకు బుద్ధి రావాలంటే, మన స్థానం మనకు తెలియాలంటే అమ్మవారి యొక్క పాదాలు పట్టుకోవాలి. కాబట్టే అమ్మ యొక్క గాయత్రి మంత్రం యొక్క శక్తి మోక్షాన్ని ఇస్తూ ఉన్నది. అలా మాయా బీజాక్షరాన్ని జపం చేసినాడు. అరుణుడు కూడా గాయత్రి మంత్ర ఉపాసకుడు కాబట్టి దేవతలంతా కూడా ఏం చేయలేకపోతే అమ్మవారిని ప్రార్థన చేసినారు. అమ్మవారు భ్రమరాన్ని చేతిలో పట్టుకుని బయలుదేరి వచ్చింది. అందుకే ఆ తల్లి ఆ దివ్యమైనటువంటి స్వరూపాన్ని భ్రమరాంబిక అన్నారు. అమ్మ యొక్క దివ్యమైనటువంటి అవతారం భ్రమరాంబిక రూపం వచ్చింది. భ్రమర రూపకంగా వచ్చినటువంటి ఆ తల్లి అరుణుడి యొక్క సంహారం చేసింది. అలా అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి అవతార విశేషంలో భ్రమరాంబిక శక్తిపీఠం యొక్క గొప్పతనం గురించి చెప్తూ ఉన్నారు. అమ్మ గాయత్రి ఉపాసన చేస్తే ఎంత గొప్ప ఫలితం ఉన్నదో అరుణుడి యొక్క చరిత్ర ద్వారా మనకు తెలియబడుతూ ఉన్నది. అంతేకాదు, గాయత్రి అంటే ఏమిటి అన్నారు? గాయంతం త్రాయత ఇది గాయత్రి. గానము చేసేవాడిని కాపాడేటువంటి తల్లి కాబట్టి గాయత్రి అన్నారు. గయాన్ త్రాయత ఇది గాయత్రి. గయా అంటే ప్రాణము అని అర్థము. ప్రాణములను నిలబెట్టేటువంటి శక్తి కాబట్టి అమ్మకు గాయత్రి అని పేరు. అందుకే గాయత్రి మంత్రానికి సూర్యుడికి లింకు ఉన్నది. మనిషి యొక్క జీవశక్తి ఎక్కడి నుంచి వస్తున్నది? ఎప్పుడో చెప్పింది సైన్స్ చెప్పకముందే. సూర్య మండలంలో ఉండేటువంటి శక్తియే జీవశక్తి. ఆ సూర్య మండల అంతర్గత శక్తి ఏమిటి అంటే అదే గాయత్రి శక్తి అని చెప్పి గాయత్రి మంత్రంలోనే చెప్పినారు. కాబట్టే సూర్యుడి యొక్క కాలాన్ని బట్టి, సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి గాయత్రి మంత్ర అనుష్ఠానం లింకు పెట్టినారు. ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలం గాయత్రి అనుష్ఠానం సంధ్యా సమయంలో
సూర్యుడి యొక్క కాలానుగుణంగా గాయత్రి అనుష్ఠానం అంటే ఏమిటి? సూర్య మండల అంతర్గతంగా ఉన్నటువంటి శక్తిని ఏ రకంగా మనం స్వీకరించవచ్చు? ఆ సిగ్నల్ స్వీకరించాలంటే ఫస్ట్ ఇక్కడ అది తయారు కావాలి కదా పరికరం. కాబట్టే ఆ సూర్య మండల అంతర్గత శక్తిని ఏ రకంగా మనం భావన చేయగలమో, ఏ సమయంలో భావన చేయగలమో దానికి లింక్ పెట్టింది గాయత్రి మంత్రం సూర్యుడి యొక్క కాలానికి. అందుకే ప్రాణశక్తిని ఇచ్చేది గాయత్రి. అందుకే చూడండి, గాయత్రి యొక్క రూపాన్ని వర్ణన చేసేటప్పుడు ముక్తా విద్రుమహే మనీల ధవల ఛాయై ముఖై 5 ముఖాలుగా వర్ణన చేసినారు. 5 ముఖాలంటే ఏమిటి అన్నారు? బయటకి కనబడుతున్నది ముక్తా విద్రుమ హేమ నీల ధవలము, బంగారుమయమైనటువంటిది నీలముఖము, అలాగే పగడాల ముఖము, ధవల ముఖము అని చెప్పి 5 ముఖాలు కనబడుతున్నది. దాని అర్థం ఏమిటో తెలుసునా? సూర్య మండల అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి నీ దాకా రావాలి అంటే పంచభూతాల ప్రసారాలతోటి మీడియా ఉన్నది ఒకటి, పంచభూతాలతోటి నీ దాకా వస్తూ ఉన్నది. కాబట్టే 5 ముఖాలుగా అమ్మవారు కనిపిస్తూ ఉన్నది గాయత్రి యొక్క రూపం. అంతేకాదు ఆ అమ్మ 10 భుజాలు కలిగినట్టుగా మనకు చూపిస్తారు. రూపం అంటే అర్థం ఏమిటి? శక్తి యొక్క విస్తృతి, శక్తి యొక్క రూపము, శక్తి ఏ రకంగా లోకంలో ప్రసరింపజేస్తున్నదో దాన్ని నీకు సింపుల్ గా అర్థం చేయించడం కోసం ఒక రూపం సింబల్ గా చూపించినారు. అమ్మవారి చేతుల్లో అమ్మవారు 10 చేతులు కలిగినది అన్నారు. అంటే అర్థం ఏమిటి? సూర్య మండల అంతర్గతమైనటువంటి శక్తి ఒకే దగ్గర స్టాటిక్ గా లేదు, 10 దిక్కులకు వ్యాపించి ఉన్నది. 8 దిక్కులు ఉన్నాయి, 4 ప్రధానమైనవి, 4 మూలలు, 8 ఊర్ధ్వము పైన 10 దిక్కులకు వ్యాపించి ఉన్నది. కాబట్టి అమ్మవారికి 10 భుజాలు కలిగినట్టుగా అమ్మవారి యొక్క వర్ణన చేస్తూ ఉన్నారు. త్రీక్షణై 3 కన్నులు కలిగినట్టుగా అమ్మవారి యొక్క రూపభావన చేసినారు. 3 కన్నులంటే ఏమిటి? కన్నులంటే వెలుగు. కన్ను లేకుంటే వెలుగే లేదు. లోకం మొత్తం కూడా వెలుగుతున్నది 3 ద్వారానే, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. కాబట్టి అమ్మవారికి 3 నేత్రాలుగా ఆ వెలుగు స్థానాలు 3 అని చెప్పడం కోసం త్రీక్షణై యుక్తాం 3 నేత్రాలు కలిగినది అని అమ్మవారి యొక్క వర్ణన చేస్తూ ఉన్నారు. అలా సూర్య మండల అంతర్గతంగా ఉండేటువంటి శక్తియే గాయత్రి. అందుకే లలితా సహస్రనామాల్లో కూడా గాయత్రి వ్యాహృతి సంధ్యా అమ్మవారి యొక్క రూపాన్ని వర్ణన చేస్తూ గాయత్రి రూపకంగా చేస్తున్నారు. సంధ్య అన్నారు. సంధ్య అంటే ఏమిటి? సంధ్య గాయత్రి తేడా లేదు అన్నారు. సమ్యక్ ధ్యానం, గొప్పగా ధ్యానము చేసేటువంటి కాలము, స్థితిని సంధ్య అన్నారు. ఏ కాలంలో గొప్పగా ధ్యానం చేస్తే గొప్పగా శక్తి ఉంటుంది అన్నారు. చూడండి, వైద్యులు కూడా చెప్తారు, ఈ కాలంలో వాకింగ్ చేయండి, కొంచెం పొల్యూషన్ తక్కువగా ఉంటుంది, శరీరం బాగా ఉంటుంది. కొంచెం చెప్తారా చెప్పరా టైమింగ్స్? అలాగే ఉపాసన కూడా మనం స్వీకరించడానికి ఏ సమయం అనుకూలంగా ఉంటుంది అంటే సంధి సమయం అనుకూలంగా ఉంటుంది. సంధి సమయం అంటే ఏమిటి అన్నారు? ఉదయము, రాత్రి పోయి ఉదయము ప్రారంభమయ్యేటువంటి డ్యూరేషన్, ఆ బిట్వీన్ టైం, దాన్నే సంధి సమయం. కాబట్టే సంధ్యా, దాన్నే ప్రాతకాల సంధ్య అన్నారు. అలాగే సాయంకాలం, పగలు పోయి రాత్రి ప్రారంభమయ్యేటువంటి సమయం ఉంటుందే, సాయం సంధ్య. అందుకోసమే సంధ్యా సమయానికి నియమం పెట్టింది శాస్త్రం. సంధ్యాకాలంలో భోజనం చేయకూడదు, సంధ్యాకాలంలో నిద్రించకూడదు. ఇవన్నీ ఎందుకు పెట్టినారు? ఆ కాలాన్ని నీవు లౌకికమైనటువంటి వ్యావహారికం చేయకుండా ఉపాసన కోసం, ధ్యానం కోసం, మంత్ర జపం కోసం ఉపయోగించరా అని చెప్పడమే దానిలో ఉన్న పరమార్థం. అందుకోసమే సంధ్యా సమయం గాయత్రి మంత్ర అనుష్ఠానానికి చాలా అద్భుతమైనటువంటి సమయంగా చెప్పబడ్డది. అందుకే గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయాలి అంటే అన్ని మంత్రాల్లోకెల్లా చాలా గొప్పనైనటువంటి మంత్రం గాయత్రి. నా గాయత్ర్యాహ పరం మంత్రం నమాదు పరదైవతం అన్నది శాస్త్రం. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించినటువంటి మంత్రం లేదు. నీవు శివ పంచాక్షరి తీసుకున్నా, నారాయణ ద్వాదశాక్షరి తీసుకున్నా, ఎన్ని తీసుకున్నా మొట్టమొదలు గాయత్రి అనుష్ఠానం చేయకుంటే మిగతా మంత్రాలు కూడా
పనిచేయవు. మూలం గాయత్రి. ఆ గాయత్రి స్వీకరించాలంటే దానికి కొంత వ్యవహారం ఉన్నది. యజ్ఞోపవీత సంస్కారం అనేటువంటిది ముఖ్యం. సంస్కారం లేనటువంటి శరీరంలోకి దివ్య శక్తులు ప్రవేశించవు. శరీరం సంస్కారవంతమైతేనే. సంస్కారం అంటే ఏమిటి? మానసికంగా శరీరాన్ని సంసిద్ధత చేయడం. మడి ఆచారం ఎందుకు పెట్టినారు? దివ్యమైనటువంటి శక్తులు నీలో నిలబడాలి అంటే ఈ శరీరము అంత పవిత్రంగా ఉంటే తప్ప దివ్యమైనటువంటి శక్తులు నీలో నిలబడవు. నువ్వు చేసినటువంటి ధ్యానం కావచ్చు, జపం కావచ్చు, స్తోత్రం కావచ్చు, మంత్రం కావచ్చు, ఆ శక్తి నీలో నిలబడాలంటే, నిలబడడం కోసమే కదా చేసింది. నిలబడాలంటే ఈ శరీరము ఆ రకంగా తయారు చేసి పెట్టుకున్నావా లేదా? మొట్టమొదలు రెడీనెస్ ఉండాలి. అందుకోసమే ఆచారం, వ్యవహారం, మడి. శక్తి ఎక్కడ ఉంటుందో అక్కడ పవిత్రత ఉండాలి. శక్తి వినియోగించేటువంటి క్షేత్రము రక్షణీయంగా ఉండాలి. ఒక ఆయన అన్నాడు, మీ దాలో బాగా మడి ఆచారాలు ఉంటాయండి, అది ముట్టొద్దు ఇది ముట్టొద్దు అంటారు అంటే, మా దగ్గర పవర్ ఉన్నది కాబట్టే ముట్టొద్దు అంటున్నారండి. రాగితీగా ఉంటుంది, రాగితీగే కదా, ముట్టుకోవచ్చు కదా. లేదండి పవర్ ఉన్నదండి, పవర్ ఉన్నప్పుడు ముట్టుకోవద్దు కదా. పవర్ ఉన్నదానికే పవిత్రత ఉంటుంది. ఇంట్లో ఏదైనా ఫ్యూజ్ పోయిందనుకోండి, ఎలక్ట్రీషియన్ రావాలి, దాని శాస్త్రం తెలిసిన వాడు వస్తే తప్ప మన ఇంట్లో పవరే, మన ఇంట్లో బల్బే, మన ఇంట్లో రాగితీగే ముట్టుకోవచ్చు కదా. కాబట్టి మామూలుగా సామాన్యంగా ఒక శక్తిని వినియోగించుకునేటప్పుడే ఇంత వ్యవహారం ఉన్నప్పుడు ఒక ఆధ్యాత్మికమైనటువంటి దివ్యమైనటువంటి శక్తుల్ని నీలో ప్రవేశపెట్టాలి అనుకున్నప్పుడు నీ క్షేత్రం, నీ శరీరం ఎంత గొప్పగా నువ్వు తయారు చేసుకోగలగాలి. రాకెట్లు ప్రయోగించేటువంటి స్థానం ఉన్నది. ఎవరిని పంపిస్తారు అక్కడికి? ఆ శాస్త్రం తెలిసినటువంటి వాళ్ళలో కూడా స్క్రూటినీ చేసిన వాళ్ళను, దానికి పర్ఫెక్ట్ గా శిక్షణ పొందిన వాళ్ళను మాత్రమే ఆ స్థానం దాకా తీసుకువెళ్తారు. కానీ నా దగ్గర ఇంత డబ్బు ఉందండి, నా దగ్గర ఇంత అధికారం ఉందండి, నేను ఈ రాష్ట్రానికి, అక్కడిది అక్కడే. అంటే ఏ స్థానం? శక్తి కేంద్రాలు ఎప్పుడు కూడా, శక్తి స్థానాలు ఎప్పుడు కూడా సంస్కారవంతంగానే ఉండాలి. శక్తి కాపాడబడాలి అంటే. లేకుంటే, సంస్కారం లేకుంటే, పవిత్రత లేకుంటే ఆ శక్తి విస్ఫోటనం జరిగి ప్రపంచానికి, ప్రళయానికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టే శక్తి కేంద్రాలు ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంటాయి. శక్తి సంబంధమైన మంత్రాలు కూడా, మంత్రాలకి స్తోత్రాలకి తేడా ఉన్నది. మంత్రము ఋషి ద్రష్ట. ఋషి ఆ శక్తిని, లోకంలో ఉండేటువంటి, ప్రపంచంలో, విశ్వంలో ఉండేటువంటి శక్తిని, ఈ శక్తి పొందాలంటే కొన్ని బీజాక్షరాల్లో నిక్షిప్తం చేసి ఒక సైంటిఫిక్ రీసెర్చ్, ఇప్పటి భాషలో చెప్పాలంటే ఒక సైంటిస్ట్ తన రీసెర్చ్ చేసి ఏ రకంగానైతే ప్రజెంటేషన్ చేస్తాడో ఆ రకంగా ఒక ఋషి లోకంలో ఉండేటువంటి శక్తుల్ని ఎలా మనం పొందవచ్చో కొన్ని అక్షరాలలో నిక్షిప్తం చేసి దానికి పైకి ఒక అక్షరం, కిందికి ఒక అక్షరం, సౌండ్ ఫ్రీక్వెన్సీ పెట్టి ఆ శక్తిని ఎట్లా స్వీకరించాలో ఒక సిస్టమ్ తయారు చేసిన వాడు ఋషి. కాబట్టి అలాంటి సంప్రదాయం తెలిసినవాడు, అలాంటి ట్రైనింగ్ తీసుకున్నవాడు, శిక్షణ పొందినవాడు నీకు ఆ మంత్రాన్ని ఇస్తే తప్ప ఆ మంత్రం నీ దగ్గర పనిచేయదు, ఆ శక్తి నీకు పనిచేయదు. పైగా తీసుకుంటా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా యూట్యూబ్ లో చూసి నేను మంత్రం చెప్పి చేస్తా అంటే శక్తి ఎప్పుడు కానీ సద్వినియోగం చేసుకుంటే రక్షింపబడతావు, దుర్వినియోగం చేస్తే దాని ఫలితాన్ని కూడా చూస్తావు. అందుకే పరమ పవిత్రమైనటువంటి మంత్రాల జోలికి వెళ్లే సందర్భంలో గురువుల యొక్క ఆశ్రయం, నియమం ఇవన్నీ తెలుసుకోగలగాలి. అందుకే గాయత్రి మంత్రానికి కొంత సిస్టమ్ ఉన్నది, యజ్ఞోపవీతం ఉన్నది, యజ్ఞోపవీత సంస్కారం ఉన్నది, ఉపనయన సంస్కారం ఉన్నది. ఎందుకండి అన్నారు? ఆ సంస్కారం ఉన్నది అంటే, ఉపనీతం జంధ్యం పడ్డది అంటే, వాడు గాయత్రి పట్టుకున్నాడు అంటే వాడికి ఆ రోజు నుంచి దీక్ష ప్రారంభమైనట్టే, మానసికమైన, శారీరకమైన. అంత దీక్ష నీకు ఉన్నదా అనుకుంటే యజ్ఞోపవీతం వేసుకుని గాయత్రి మంత్ర అనుష్ఠానం చేయి. ఉపవీతం అనేది ప్రతి వాడికి అర్హత ఉన్నది. ఉపవీతం లేకుండా ఏ కర్మ చేయలేడు ఎవడు. యజ్ఞం చేయడానికి ఉపవీతం, వీతం అంటే వస్త్రంతో తయారు చేయబడ్డది, ఉప అంటే సమీపం,
యజ్ఞం చేయడానికి, యజ్ఞ సమీపానికి నీకు వెళ్ళడానికి ఒక అర్హతతో కూడినటువంటి వస్త్రంతో కూడినటువంటి దీక్ష. వస్త్రం ఎప్పుడు దీక్షకు సంబంధించే ఉంటుంది. ఆ దీక్ష నియమం కాబట్టే యజ్ఞోపవీతం అన్నారు. మిగతా వారికి, మిగతా కర్మలకి కూడా మీరు గమనించండి, మామూలు ఒక పంచెను, ఒక టవల్ను లేకుంటే ఒక దారాన్ని తీసి ముడి వేసి అపర కర్మలు చేయించేటప్పుడు కూడా జంధ్యం లేని వాడికి అది వేస్తున్నారా లేదా? అంటే ఉపవీతం లేకుండా కర్మనే లేదు. కానీ రోజు ఉపవీతం వేసుకునే వాడికి దీక్ష ఉన్నది. వాడు సిస్టమేటిక్ గా గాయత్రి అనుష్ఠానం చేయాలి. వేసుకొని దీక్షలో ఉన్నాం కదా, జపం చేయ, ఇష్టం వచ్చినట్టుగా ఉంటా అంటే లాభం లేదు. కాబట్టి నువ్వు ఆ దీక్ష తీసుకోవాలంటే ఈ నియమాలు పాటించాలి. అది ఉపనయనానికి, యజ్ఞోపవీతానికి, గాయత్రికి ఇచ్చినటువంటి సంస్కారం. గాయత్రి మంత్ర అనుష్ఠానం గౌతమ మహర్షి, ఇంకో 10 నిమిషాల్లో మన ప్రసంగాన్ని ముగించుకుందాం. గౌతమ మహర్షి గొప్పనైనటువంటి మహానుభావుడు, అఖండమైనటువంటి అమ్మవారి యొక్క ఉపాసకుడు, గాయత్రీ మాత యొక్క ఉపాసకుడు. ఆయన బాగా చెప్పాలంటే గాయత్రి ఉపాసకుడు ఏమిటండి? యజ్ఞోపవీతం పడ్డ తర్వాత అందరూ గాయత్రి పట్టుకున్నారు కదా. అంటే యజ్ఞోపవీతం వేసుకున్న తర్వాత చేసేటువంటి గాయత్రి సంధ్యావందనంలో 108. 108 మించి సంధ్యావందనంలో చేయకూడదు. మళ్ళీ ప్రత్యేకంగా గాయత్రి ఉపాసన చేయాలంటే మళ్ళీ నువ్వు స్టార్ట్ చేసుకోవాలి సంకల్పం చెప్పి. అలా నువ్వు ఒక్కొక్క అక్షరం 24 అక్షరాలతో కూడినటువంటిది. 24 గాయత్రి 24 తత్వాలతో ముడిపడి ఉన్నది కాబట్టే 24 అక్షరాలు అన్నారు. ఆ 24 అక్షరాలు గాయత్రి మంత్రాన్ని ఎవడైతే దీక్షగా చేస్తాడో వాడి యొక్క ఫలితం చాలా గొప్పగా ఉంటుంది. 24 అక్షరాలను, ఒక్కొక్క అక్షరాన్ని ఒక్కొక్క లక్ష చేస్తే అంటే అర్థం ఏమిటో తెలిసిన? 24 అక్షరాలు ఉన్నాయి కదా, 24 లక్షల గాయత్రి ఎవడైతే చేస్తాడో వాడికి గాయత్రి యొక్క దర్శనం, పునశ్చరణ జరిగినట్టు లెక్క. మీరు ఏ మంత్రమైనా తీసుకోండి, గురువు గొప్పవాడే కావచ్చు, కానీ నీకు ఇచ్చినవాడు గొప్పవాడైనంత మాత్రాన నీకు అమ్మవారి యొక్క సాక్షాత్కారం, ఆ మంత్రం యొక్క బలం నీకు పనిచేయాలంటే నీ సాధనతోటి ముడిపడి ఉంటుంది, నీ ప్రాక్టీస్ తోటి ముడిపడి ఉంటుంది. నువ్వు ఏ యూనివర్సిటీలో చదివినావు అనేది కాదు, ఎంబీబీఎస్ పట్టా పట్టుకుని వచ్చిన తర్వాత నీ ప్రాక్టీస్ మీద ఆధారపడి ఉంటుంది. అట్లాగే మంత్ర సాధన కూడా అంతే. కాబట్టి సాధన పరిపక్వత, దాన్నే ఉపాసన అన్నారు. గాయత్రి ఉపాసకుడు గౌతముడు. మీరు ఏ మంత్ర ఉపాసన చేసినా చేయకున్నా గాయత్రి ఇచ్చేటువంటి శక్తి ఏ శక్తి ఇవ్వలేదు. ఒక మారు మొత్తం లోకమంతా కూడా కరువుతో, వర్షం లేదు, అన్ని ప్రాంతాలు కూడా వర్షాభావంతో తీవ్రమైనటువంటి కరువుతో బాధపడుతూ ఉంటే చాలా సంవత్సరాలు, 13 సంవత్సరాలు దాటింది, వర్షం చుక్క లేదు, అల్లల్లాడిపోతున్నది ప్రపంచం. ఎట్లాగయ్యా నీరు లేకుంటే అని చెప్పి బాధపడుతూ ఎక్కడైనా నీళ్లున్న ప్రాంతాన్ని చేరుకుందామా అని చెప్పి ఆలోచిస్తే మొత్తం ప్రపంచంలో, భారతదేశంలో ఎక్కడ సుభిక్షంగా ఉన్న ప్రాంతం కనబడ్డదంటే గౌతమ మహర్షి తపస్సు చేసుకుంటున్న ప్రాంతం మాత్రమే కనబడ్డది. కారణం, ఎక్కడ గాయత్రి అనుష్ఠానం జరుగుతుందో అక్కడ దుర్భిక్షం ఉండదు, సుభిక్షం ఉంటుంది, సౌమనస్యం ఉంటుంది. ఎంత తప్పు చేసినా క్షమించేటువంటి గుణం, క్షమా స్వభావం. గౌతముడు ఎంత గొప్ప తపస్సు చేసినా కానీ, తప్పు చేసినా కానీ క్షమించాడా లేదా? క్షమా గుణం. ఇది గాయత్రి అనుష్ఠానం. గాయత్రి అనుష్ఠానమే కాదండి, మీరు ఒక దీక్ష పట్టినారంటే, ఒక మంత్రాన్ని చేపట్టినారంటే ఆ మంత్రం యొక్క శక్తి, ఆ దేవత నీలో వచ్చి నిలబడాలి అంటే నీలో ఉండాల్సిన లక్షణాలు ఇవి. దీక్ష అనేది ఒక వస్త్రం వేసుకున్నావు, వస్త్రం వేసుకున్నంత మాత్రాన దివ్యశక్తులు నీలో రావు. వస్త్రం ఎందుకు వేసుకున్నా అంటే ఈ దీక్షలో నేను ఉన్నాను కాబట్టి నీ వ్యవహారం అప్పుడప్పుడు వస్త్రాన్ని చూసుకున్నప్పుడైనా, ఒక్కొక్క మాట మాట్లాడేటప్పుడైనా, ఒక వ్యవహారం చేసేటప్పుడైనా ఈ వస్త్రం నీకు ఇండికేట్ చేస్తుంది. అంతేకాదు ప్రపంచంలో ఉన్నవాడు కూడా నీతో మాట్లాడేటప్పుడు ఈయన దీక్షలో ఉన్నాడు కాబట్టి ఈయనతో ఎట్లా ఉండాలో, నీ నియమానికి భంగం వాటిల్లకుండా ఎట్లా వ్యవహారం చేయాలో
వస్త్రము కేవలం ఐడెంటిఫికేషన్ బయటికి మాత్రం తప్ప, వస్త్రాలు వేసుకున్నంత మాత్రాన అమ్మవారు వచ్చి మనలో నిలబడదు. నీ మానసికమైన సాధన ఎంత గొప్పగా ఉంటే అమ్మవారు అక్కడ సంతోషపడుతుంది. అమ్మవారు వచ్చి వస్త్రాల్లో కూర్చోదు, మనస్సులో కూర్చుంటుంది. మనస్సులో కూర్చోవాలంటే మనస్సంతా కూడా చెత్త తయారు చేసి పెడితే అమ్మవారు వచ్చి కూర్చుంటుందా? మానసికమైనటువంటి భావాలన్నీ కూడా పరిశుద్ధత చేయి, పవిత్రంగా మార్చు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. అజ్ఞానం అనేటువంటి చెత్త ఉంది మనస్సులో, తీసిపడే. అది అమ్మవారి యొక్క అప్పుడు అమ్మకు నీకు తేడా లేదు. నీ మాటే అమ్మ మాట, నీ చూపే అమ్మ చూపు. జీవుడికి దేవుడికి తేడా ఉండదు. ఆ స్థితి వెళ్ళాలి. అది ఉపాసన దీక్ష. ఆ సాధన చేయగలగాలి. అంత సాధ్యమవుతుందా? సాధించిన వాళ్ళు లేరా? ఋషులు లేరా? కళ్ళ ముందు చరిత్ర లేదా? రామకృష్ణ పరమహంస గారు లేరా? రమణ మహర్షి లేరా? శంకరాచార్యుల వారు లేరా? మనకేంటంటే లేజినెస్ ఉన్నది కాబట్టి మనం చేసే సాధనను ఇప్పుడు కాలం అండి, కలికాలం అండి. కలికాలం అయితే వర్షం పడడం లేదా? కాలం మీద నెట్టివేయడం అంటే మనం సాధించలేనిది ఏదో చెప్పి మానసికమైన తృప్తి పొందడం. ఈ జీవుడు సాధించినది ఏమీ లేదు. అలాగే గౌతముడి యొక్క మహర్షి ఆశ్రమంలో సుభిక్షంగా ఉన్నది. వీళ్ళంతా గమనించి గౌతముడి దగ్గరికి వెళ్లారు. అయ్యా, మా ప్రాంతాల్లో వర్షం లేదు, పిల్లా జిల్లా తపస్సులు ధ్యానాదులు విఘ్నమవుతూ ఉన్నాయి. మీ ప్రాంతం చాలా సుభిక్షంగా ఉంది కాబట్టి మీ ప్రాంతంలో కొంతకాలం మాకు ఉండే అవకాశం ఇవ్వండి. మరి ఆయన ప్రాంతం కదా, వచ్చిన వాళ్ళల్లా ఇక డిస్టర్బ్ చేస్తూ దేవాలయానికి వస్తాం. ఎందుకోసం వస్తాం? కొంతమంది చక్కగా భక్తితోటి అమ్మవారిని చూస్తూ, అమ్మవారి యొక్క ఉపాసన చేస్తూ, అమ్మవారి యొక్క మంత్రానుష్ఠానం ధ్యానమో జపమో చేసుకుందామని వస్తారు. అవునా? వచ్చిన వాడిని మనం డిస్టర్బ్ చేయడానికి మనం వస్తూ ఉంటాం సెల్ ఫోన్లతోటి. కాబట్టి ఉపాసనా క్షేత్రాలలో ఎలాంటి నియమాలు పాటించాలో, ఎలా వ్యవహారం చేయాలో వారికి మనం ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా. అందుకే చూడండి, నదీ తీరానికి స్నానానికి వెళ్లేటప్పుడు కూడా స్నానానికి నియమం పెట్టింది శాస్త్రం. నది అంటే ఏదో కేవలం వాటర్ కాదు, స్విమ్మింగ్ పూల్ కాదు. నది ఒక పవిత్రమైనటువంటిది, దివ్యమైనటువంటి శక్తులు కలిగినది, దేవతల యొక్క స్పర్శతో వచ్చినటువంటిది, దివ్య జలం అది. కాబట్టి దివ్య శక్తిని పొందడానికి నువ్వు వెళ్తూ ఉన్నావు. ఇది ఉండాలి కదా స్పృహ. స్నానం చేయడానికి కాదు, స్నానం చేయాలంటే నీ బోర్ వాటరే సరిపోతుంది. మానసికమైన ఆలోచన శుద్ధి చేసుకోవడానికే వెళ్తూ ఉన్నావు. అక్కడికి వెళ్లి సబ్బులు రుద్ది హాయిగా మునుగుతూ తేలుతుంటే పక్కన వాళ్ళు కూడా అనుష్ఠానం చేసుకోవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు, సాధన చేసుకుని వచ్చే వాళ్ళు ఉంటారు. అంటే నువ్వు చేస్తున్నది పుణ్యం కట్టుకోవడానికా, పాపం మూట కట్టుకుని వెళ్ళడానికా? కాబట్టి సాధనా క్షేత్రాలు, దేవాలయాలు కేవలం టైంపాస్ కోసం ఏర్పాటు చేసినటువంటి వ్యవహారాలు కాదు, ఆధ్యాత్మికమైనటువంటి సాధనా క్షేత్రాలు. కాబట్టి ఆ క్షేత్రాలలో మన వ్యవహారం ఎట్లా ఉండాలో ఆ రకమైన వ్యవహారం చేయాలి. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే అర్థం ఏమిటండి? ఏ స్థానంలో ఎట్లా ఉండాలో తెలుసుకోగలిగి ఆ రకమైన వ్యవహారం చేసిన వాడు మాత్రమే సక్సెస్ఫుల్ లైఫ్ గడుపుతున్నట్టు లెక్క. ఇంట్లో ఎట్లా ఉండాలి, ఆఫీసులో ఎట్లా ఉండాలి, ఆఫీసులో తీసుకోవచ్చు, ఇంట్లో కుమ్మరిచ్చి ఇంట్లో తీసుకోపోయి ఆఫీసులో పెడితే. కాబట్టి ఏ క్షేత్రంలో ఎట్లా ఉండాలో తెలుసుకోగలగాలి. ఎందుకంటే క్షేత్రం నీ ఒక్కరిది కాదు, ఎంతో మంది సాధకులు వస్తారు, ఎంతో మంది ఉపాసకులు వస్తారు. దాన్ని మనము ఇబ్బంది పెట్టకూడదు. అలాగే గౌతమ మహర్షి దగ్గరికి వచ్చి, అయ్యా మీ ఆశ్రమం దగ్గర మేము ఉంటాం, ఎందుకంటే మీ సాధనకి మీ తపస్సుకి మేము విఘ్నం చేయకూడదు కదా, కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అడిగారు పర్మిషన్. సరే నాయన, అయ్యో దాందేమున్నది, ఇంతమందికి పాపం ఆకలితో అల్లలాడుతున్నారా, నా దగ్గరికి వచ్చారా అని చెప్పి ఆనందంతో వచ్చిన వాళ్ళందరికీ కూడా గౌతముడు ఆశ్రమాలు ఏర్పాటు చేయించాడండి శిష్యులతోటి. ఎంత గొప్పనైన విశాల బుద్ధి చూడండి. అయ్యా రండి రండి, ఆతిథ్యం ఇవ్వడం కూడా వచ్చాడు, అవసరం కొద్దే వచ్చాడు, నీ దగ్గర శక్తి ఉన్నదని చెప్పి తెలుసుకొని వచ్చాడు. కానీ వచ్చిన వాడిని నువ్వు సామాన్యమైన వ్యక్తిగా భావన చేసి, ఇక వచ్చాడు కదా నా అంత గొప్పవాడు లేడు కదా అనే భావంతో గనక నువ్వు చేస్తే ఫలితం రాదు. శ్రియాదేయం
భియాదేయం సంవిదాదేయం. ఉపనిషత్ చెబుతున్నది ఏది ఇచ్చినా భయపడుతూ ఇవ్వరా అన్నది. అదేమిటండి, దానం చేసేప్పుడు వానికి ఏం లేదు, నేను నా దగ్గర ఉన్నది నేను ఇస్తున్నాను, నేను భయపడమేమిటి, వాడు భయపడాలి, మనకు దండం పెట్టాలి. పిచ్చివాడా, నీవు ఇచ్చేటువంటిది అతనికి సంతోష పెడుతున్నదో లేదో, పరిపూర్ణంగా ఆకలి తీరుస్తున్నదో లేదో నీకేం తెలుసు? కాబట్టి ఇచ్చేటప్పుడు అంత అనుకువతో ఇవ్వమన్నది శాస్త్రం. ఇచ్చేవాడు గొప్పవాడు కాదు, ఇచ్చేటప్పుడు ఎట్లా ఉండాలో చెప్పింది. కాబట్టి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు ఎంత కరుణ, ఎంత ప్రేమ, ఎంత దయ. అయ్యా రండి అని చెప్పి చక్కగా ఆదరించినాడు. ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, చక్కగా ఉన్నది వ్యవహారం, వాళ్ళ అనుష్ఠానాలు, తపస్సులు, ధ్యానాదులు, కుటుంబాలు చక్కగా ఉన్నాయి. బాగుంది కదండి. లోకములో ఏడుపు ఎట్లా ఉంటుందో చూడండి. ఏదో మంచి కొద్ది ఆదరణ చేసి ఇంట్లో ఆశ్రయం ఇస్తే ఆకలి అవుతున్నది కదా అని చెప్పి, కంచాలు ఖాళీ లేవు కదా అని చెప్పి లోపల ఎప్పుడో మామగారు పెట్టింది పెళ్లికి వెండి కంచం తీసి వాడికి పెడితే అతిథి కదా, అతిథి దేవోభవ అంటే వెండి పల్లెం కూడా సంచిలో వేసుకుని పోతా అంటే ఆతిథ్యం ఇచ్చాడు. ఎంత కరుణ. ఆకలి అవుతున్నప్పుడు, తిండి లేనప్పుడు అన్నం పెట్టిన వాడు అన్నదాత భయత్రాత పంచేతే ఇతర స్మృత. అన్నం పెట్టినవాడు తండ్రితో సమానుడట శాస్త్రం చెప్పింది. అలాంటి భావం ఉండాలి, అలాంటి గౌరవం ఉండాలి. కానీ వాళ్ళకి ఏం తెలిసిందో తెలుసునా? అందరూ వచ్చి గౌతముని పొగుడుతున్నారు. అయ్యా లోకమంతా కరువుతో ఉంటే మీ ప్రాంతం సుభిక్షంగా ఉంది, ఏమి ఉపాసన, ఎంత గొప్పవారయ్యా మీరు, ఎంత సాధకులయ్యా అని పొగుడుతూ ఉంటే ఆయనలో అహంకారం పెరగలేదు, కానీ మిగతా వాళ్ళకి ఈర్ష్య పెరిగింది. మన ముందు ఇంకోని పొగుడుతూ ఉంటే కొంచెం ఈర్ష్య బయలుదేరింది. ఎవరికి? మొత్తం అందరికి. చూడండి ఏడుపు ఎట్లా ఉంటుందో. అప్పటి నుంచే ఉన్నాయి లోకంలో, ప్రతీకతలో అన్ని లక్షణాలు ఉంటాయి. వీరంతా కూడా కూడబలుక్కున్నారు, కూర్చున్నారు. ఏం చేయాలి ఇప్పుడు? గౌతముని కూడా మనలాగా ఆర్డినరీ పర్సన్ తయారు చేయాలి. అప్పుడు కానీ వీళ్ళకి మనసులో పట్టదు. మనలాగా మన ఫ్యామిలీలో జాయింట్గా చూడండి. ఎవడైనా 10 మంది ఆఫీసులో మంచివాళ్ళు, ఒక్కడు మంచివాడు అనుకోండి, వాడిని వీని గ్రూప్ లో కలుపుకున్నంత మటుకు ఈ 9 మందికి నిద్ర పట్టదు. అలాగే వీళ్ళంతా తయారైనారు. ఎట్లా? ఈ గౌతముడి యొక్క తపస్సును తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి? ఆయన ఏ పాపం చేయడం లేదు, పాపం ఏదో మనమే చేయిస్తాం. ఎట్లా చేయిస్తాం? ఏదో తప్పు పని. అందరు ఆలోచన కూడగట్టుకొని రేపో మాపో చనిపోయేటువంటి ఒక ఆవును తీసుకొచ్చారు. వీళ్ళకి తెలుసు దాని ఇక స్థితి అట్లా ఉన్నది. చెప్తారు కదా, డాక్టర్లకు తెలుస్తుంది కదా, ఇంకో 2-3 గంటలు సార్, మరి ఇక వాళ్ళకి తెలుస్తుంది కదా. అట్లాగే వీళ్ళు కూడా బాగా జాగ్రత్తగా కనిపెట్టి ఒక ఆవును పట్టుకొచ్చారు. పాపం ఈయన జపం చేసుకుంటూ ఉంటే ఆ ఆవును అక్కడ తోలారు. ఏ జీవికైనా మరణావస్థలో దాని బాధ దానికి ఉంటుంది కదండి. అది ఆ స్థితిలో కూడా కొంచెం అరుస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రాణము పోయేటప్పుడు ప్రతి జీవి యొక్క లక్షణము ఈ లోకంతో సిగ్నల్స్ కట్ అయిపోతాయి. ఎక్కడికి సిగ్నల్ లింక్ కావాలి, వస్తారు దూతలు, వాళ్ళకి సిగ్నల్ వెళ్ళిపోతుంది. అందుకే వీడు మాట్లాడేది వీడికి అర్థం కాదు, పక్కన ఉన్న కొడుకు అర్థం కాదు, బిడ్డకు అర్థం కాదు. ఆ భాష వేరే ఉన్నది, ఆ లాంగ్వేజ్ కోడ్ లాంగ్వేజ్ అటు ఉంటుంది. అలాగే మరణావస్థలో ఉన్నటువంటి జీవి కదా, అది అరుస్తూ ఉంటే పాపం ఇలా ధ్యానము ఇదంతా కూడా కొంత విఘ్నం అవుతున్నదని చెప్పి అసలే ఆవు కదా, ఆవును వెలగొట్టకూడదా, కొట్టకూడదా, మరి ఏం చేయాలో అర్థం కాక పాపం ఆయన అక్కడ గడ్డిపోచ ఉంటే, అమ్మా కొంచెం దూరంగా పోమ్మా తల్లి అని చెప్పి గోమాతను ఏమనలేదు ఆయన. గడ్డిపోచ తీసి అమ్మ ముందు పెట్టి, గోమాత ముందు పెట్టి, అమ్మా కాస్త దూరంగా పోమ్మా అని అన్నాడు అంతే. ఈ గడ్డిపోచ తీసి వేయడం, అదే ఆ సమయంలో ఆ గోవు చనిపోయింది. ఇక వీళ్ళు చూస్తున్నారు, ఇదంతా వీళ్ళంతా డైరెక్షన్ వీళ్ళదే కదా. అసలు ఇదంతా వ్యవహారం మొదలుపెట్టినాడు. ఇక గౌతముడు గోహత్య చేసినాడు. గౌతముడు గడ్డిపోచ వేయడం వల్లనే, ఏ మంత్రం చేసినాడో ఏమో, గడ్డిపోచ వేయడం వల్లనే గోవు చనిపోయింది. గౌతముడు గోహత్య మహాపాతకుడు, ఆయన చూస్తేనే మహాపాపం. ఇక మొదలుపెట్టినారు. అప్పుడప్పుడు అబద్ధం కూడా నిజమవుతుందండి లోకంలో. తప్పు చేయని వాడు కూడా అప్పుడప్పుడు 10 మంది మాట్లాడితే నిజంగానే తప్పు చేసినాడా ఏంది అని వాడు మనసులో కూడా రీసెర్చ్ చేసుకుంటాడు. అట్లా తయారు చేస్తుంది లోకమంతా కూడా. వీళ్ళంతా ప్రచారాలు మొదలుపెట్టినారు. గౌతముడు గోహత్య చేసినాడు, గౌతముడు గోహత్య చేసినాడు.
పాపం ఆయనకి అనిపించింది, ఎప్పుడు కానీ మంచివాడికి చెడ్డవాడికి తేడా ఏమిటి సార్ అన్నారు. సతాంహి లోకాపవాదాతి భయం. మంచివాడు ఎప్పుడు కానీ రీచెక్ చేసుకుంటాట, మరి నేను ఇతనితో మాట్లాడినా ఏమైనా తప్పు మాట్లాడినానా, ఈ పని చేసినానా ఏమైనా తప్పు చేసినానా అని రీచెక్ చేసుకుంటూ ఉంటాడు. దుర్మార్గుడి లక్షణం ఎవడైపోతుంది, మనకి ఈ లక్షణం దుర్మార్గుడికి ఉంటుంది. అందుకే ఒకసారి గౌతముడు చెక్ చేసుకున్నాడు, అయ్యో నా వలనే గోవు చనిపోయిందేమో అని భ్రమపడ్డాడు ఆయన. ఎందుకంటే ఇంతమంది సత్పురుషులు మాట్లాడుతున్నారు, ఇంతమంది వేదవేత్తలు బ్రాహ్మణులంతా నాన్నే మాట్లాడుతున్నారు కాబట్టి అనుకొని ఆయన, అయ్యా నేను గోహత్య చేసినాను అంటున్నారు కదా అనిపించినారు. చూడండి, నేను గోహత్య చేసినా అంటున్నారు కదా, ఈ పాపం పోవాలంటే ఏం చేయాలండి అన్నారు ఆయన. పాపం చేసినా అని పాపం పోగొట్టుకునే ఉపాయం. ఇప్పుడు ఈయనకు లోకంలో సాధ్యం కాని పని మొదలు పెట్టాలి, చెప్పాలి. ఏం పని? నువ్వు గోహత్య చేసినా అంటున్నావు కాబట్టి గంగా నదిలో స్నానం చేస్తే తప్ప, ఆ గంగ కూడా ఇంతకుముందున్న గంగ కాదు, మళ్లీ శివుణ్ణి జటాజూటం నుంచి గంగను లోకానికి దింపి ఈ స్థానంలోనే గంగను లోకానికి దింపి ఆ గంగలో నువ్వు స్నానం చేస్తే తప్ప నీ గోహత్య పోదు. ఇదివరకే గంగ రావాలంటే 4 తరాలు పట్టింది. సగరుని యొక్క పుత్రుల దగ్గర నుంచి మొదలుపెట్టారు. సగరపుత్రుడు, అంశుమంతుడు, భగీరథుడు, దిలీపుడు, భగీరథుడు. 4వ తరం తప్పితే, 4 వంశాలు తప్పితే గంగ దిగలేదు. అప్పటికి విష్ణుమూర్తి వారి కమండలం బ్రహ్మగారు 3 తలుచుకుంటే తప్ప ఆ ధార రాలేదు. ఎంత కష్టం, అంత కష్టమైన పని మొదలు పెట్టాలని చెప్పినారు ఈయన. అమ్మవారి యొక్క ఉపాసకుడు కాబట్టి అమ్మవారి యొక్క ఉపాసకులకి గనక ఎవరైనా అపకీర్తి చేద్దామని, ఎవరైనా అపకారం చేద్దామని తలిస్తే, ఇది నేను చెప్తున్న మాట కాదండి, వేదవ్యాసుల వారి వాక్యమే ఉన్నది దేవి భాగవతంలో, వారికి ఏమీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అమ్మ యొక్క దివ్యమైన చరణారవిందంలో యొక్క స్పర్శతో కూడినటువంటి శరీరము, అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి నామాన్ని జపించేటువంటి నాలుక, అది ఎప్పుడో అమ్మకు అంకితమైపోయింది ఆ శరీరం. కాబట్టి ఆ శరీరం పైన ఏమి చేసినా ఏమీ ఉండదు. నువ్వు ఏదైనా చేసినావనుకోండి మళ్ళీ రివర్స్ ఇదే వస్తుంది. ప్రహ్లాదుని పైన కూడా ప్రయోగాలు చేసినారు. హిరణ్యకశిపుడు 1000 శంపర మాయలు ప్రయోగం చేసినాడు. అక్కడి దాకా పోయి అన్ని రివర్సే వచ్చినాయట. రివర్స్ వచ్చినటువంటి ఆ మొదలైనటువంటి కృత్యాలన్నీ కూడా, ఆ శక్తులన్నీ కూడా అయ్యయ్యో ఎక్కడికి పోవాలి, ప్రయోగం చేసిన వెనుకకు వస్తే ప్రయోక్తనే నాశనం చేస్తాయి. చేసిన వాడికే మళ్ళీ ప్రహ్లాదుని పట్టుకున్నారు వాళ్ళంతా కూడా. అలాగే అమ్మవారి యొక్క ఉపాసకుని ఇబ్బంది పెడదామని ఎంత ప్రయత్నం చేసినారు చూడండి. అమ్మవారు ఉన్నది చూసుకుంటుంది, కూర్చున్నాడు తపస్సుకి. శంకరుని దగ్గర ఉన్నది గంగా, రావాలంటే శంకరుడి ప్రార్థన చేయాలి. శంకరుడి ప్రార్థన చేసినాడు, శంకరుడు ప్రత్యక్షమైనాడు. అదే జ్యోతిర్లింగ క్షేత్రం త్రియంబకేశ్వర్. వచ్చింది ధార, మళ్ళీ ప్రయోగం చేసినాడు, మళ్ళీ వచ్చింది ఇంకో ధార. అదే గంగా, శివుడి యొక్క జటాజుటం నుంచి వచ్చినటువంటి గంగ. అందుకే ఆ గంగకే గోదావరి అని పేరు, గోదా అని పేరు, గౌతమి అని పేరు. గౌతమ మహర్షి యొక్క తపస్సు చేయడం వల్ల వచ్చిన నది కాబట్టి గౌతమి అని పేరు. గంగకి గోదావరికి తేడా లేదు, రెండు శివుడి యొక్క జడ నుంచి వచ్చినవే. కాశీలో గంగా, ధర్మపురిలో గంగా, తేడా క్షేత్రంలో ఉన్నది కానీ గంగలో లేదు. ఎందుకంటే రెండు జటాజుటం నుంచి వచ్చినవే. కాబట్టి గంగకు ఎంత గొప్పతనం ఉన్నదో గోదావరికి ఎంత గొప్పతనం ఉన్నది. ఎట్లా వచ్చింది? శివుడి యొక్క జడ నుంచి వచ్చింది కాబట్టి. అందుకే మన ప్రాంతంలో గౌతమి అని పిలవం, గోదావరి అని తక్కువ పిలుస్తాం, గంగా అనే పిలుస్తాం మనం. ఎందుకంటే ఆ గంగకు ఈ గంగకు తేడా లేదు కాబట్టి. గౌతమి గౌతమ మహర్షి యొక్క తపస్సు వల్ల వచ్చింది. గోదా గోహత్య, దహనం చేసే శక్తి కలిగినది. గోహత్య పాపములు మొదలైన అనేకమైన పాపాలన్నింటినీ కూడా దహనం చేసే శక్తి కలిగింది కాబట్టే గోదా, గోదావరి. అప్పుడు గాని ఆ గౌతముడికి అర్థం కాలేదు, తనను ఇబ్బంది పెట్టాలని చెప్పే వీళ్ళంతా ఈ ప్రయోగం చేసినారనేటువంటి విషయం. అప్పుడు కోపంతో ఆ వచ్చినటువంటి ఆ బ్రాహ్మణులందరినీ కూడా శాపం పెట్టినాడు గౌతముడు.
మీ మంత్రాలు మీ అనుష్ఠానాలు దూరమైపోగాక. కృష్ణ పరమాత్మ యొక్క అవతారం వరకు మీరు కుంభీపాక నరకంలో ఉండండి, కలియుగంలో మంత్రదూరులైనటువంటి బ్రాహ్మణులుగా ఉండండి, ఇట్లా శాపాలు పెట్టినాడు. ఇక వాళ్ళు తప్పైంది క్షమించండి అని వెళ్ళిపోయినారు. అమ్మా, నా తప్పును తొలగించి మళ్లీ నాకు అనుష్ఠాన శక్తి ఇచ్చినావు కదా అని చెప్పి అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గాయత్రి మాతను సర్వ వేదాంత సంవేద్యాం సూర్యమండల వాసిని ప్రాతరుపాలాం రక్తవర్ణాం మధ్యాహ్నే యువతీం పరాం సాయాన్నే కృష్ణవర్ణాం తాం వృద్ధాం నిత్యం నమామ్యహం సర్వభూతారణే దేవి పరమేశ్వరి ఇతి స్తుత జగన్మాత. అమ్మవారు గాయత్రి స్వరూపాన్ని భావన చేసినాడు. అమ్మ ప్రత్యక్షమైంది, స్తోత్రం చేస్తున్నాడు. నమో దేవి మహావిద్యే వేదమాత పరాత్పరే వ్యాకృత్యాది మహామంత్ర రూపే ప్రణవరూపిణి సామ్యావస్థాత్మికే మాత నమో హ్రీంకార రూపిణి. హ్రీంకార రూపిణిగా బాసిల్లుతున్నటువంటి తల్లి నీకు నమస్కారం అని చెప్పి గాయత్రి మాత యొక్క అనుష్ఠానంతో ఆ గౌతముడు తన జీవన విధానాన్ని కొనసాగించినాడు. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి శక్తి స్వరూపాలలో, అమ్మవారి యొక్క నవరాత్రులలో రెండవ రోజు అమ్మవారిని అన్ని రూపాలలో చూడండి. తల్లికి ఒకడే కొడుకున్నాడనుకోండి, బిడ్డ లేదనుకోండి, ఇక వాడికి రోజుకొక అలంకారం చేస్తుంది. ఓసారి కృష్ణుడి వేషం వేస్తుంది, ఓసారి గోపెమ్మ వేషం వేస్తుంది. ఇక ఉన్నది ఒకడే కాబట్టి అన్ని వాళ్ళలోనే చూసుకోవాలన్నాయి. ఆనందం అంతే కదా. అలాగే ఆ ఆనందాన్ని తల్లి యొక్క రూపాలన్నింటినీ కూడా ఈ పర్వకాలంలో భావన చేయడమే నవరాత్రుల్లో అమ్మవారికి అలంకరణలు. అమ్మవారు అనేక రూపాలు ఎప్పుడో దాల్చింది. ఈ అలంకరణలు, ఈ అవతారాలన్నీ మన ఆనందం కోసం. అమ్మను ఈ రకంగా చూసుకోవాలి. ఈ రకంగా చూసుకోవడం వల్ల లాభం ఏమిటి? ఎందుకు అలంకారం? ఒక అలంకారం ఉన్నది, ఒక రూపం మన ముందున్నదంటే అమ్మ యొక్క చరిత్ర మొత్తం మన మైండ్ లోపల ఉండాలి. అమ్మ శక్తి మొత్తం కూడా ఒక్కసారి అమ్మ యొక్క చరిత్ర ద్వారా మన మనస్సులోకి వెళ్లిపోవాలి. ఇంత గొప్ప దయామయమైనటువంటి తల్లివి కదా అమ్మ, మమ్మల్ని కూడా కాపాడవమ్మా అని చెప్పి అమ్మ యొక్క రూపాన్ని చూస్తూ, అమ్మ యొక్క ధ్యానం చేస్తూ, అమ్మవారి యొక్క చరిత్ర వింటూ అమ్మవారికి మనం ప్రార్థన చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ సర్వచైతన్య రూపాంతాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్. ఇది గాయత్రి మంత్రం ఎంత శక్తివంతమైనదో అంత శక్తివంతమైనది. పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవారి వరకు చక్కగా హాయిగా రోజు జపం చేసుకునే మంత్రం. గాయత్రి మంత్రం యొక్క శక్తి ఎంత గొప్పదో ఈ మంత్రం యొక్క అనుష్ఠానం చేస్తే కూడా అంత గొప్పది. పిల్లలకి గనక రోజు అనుష్ఠానం చేయగలిగితే, ఒక్కసారైనా పిల్లలతో అనిపించగలిగితే వారికి సద్బుద్ధి కలుగుతుంది. వారి సద్బుద్ధి ద్వారా దేశం సుభిక్షంగా ఉంటుంది.